రిజిస్టర్ ఎత్తేయడం వల్ల కోర్టులలో కూడా అదే ఉంటుంది పద్ధతి. నాకు ఏమవుతండి, నేను ఇప్పుడు మా సిఐటిలో మెంబర్నే కలవను. నేను సిఐటిలో మెంబర్స్ గా ఉన్న వాళ్ళని నేను కలవను. కాదు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో నాకు రోజు వెళ్తాను కదా కోర్టుకి, అక్కడ మెంబర్స్ గా అపాయింట్ అయిన వాళ్ళని నేను కలవనివ్వను. నేను ఒకటే చెప్తాను, స్ట్రెంగ్త్ ఆఫ్ ద కేసు నేను ఎవరికి తెలియకపోయినా పర్లేదు, స్ట్రెంగ్త్ ఆఫ్ ద కేసు ఉంటే గెలుస్తా, లేకపోతే దండం. తప్పనిసరి. థ్యాంక్ యూ. నమస్తే. ఇక్కడ కొద్దిగా మా పేర్లు కూడా లింక్ చేశారు సార్. మా ప్రమోషన్ మా పేర్లు కూడా ఎస్సీ కొట్టాలి. ఒక 2 పోస్టులు ఇచ్చిన లిస్టులు ఉన్నాయి కదా, దానిలో అడాప్ట్ చేశారు సార్. కొద్దిగా ఇది మీరు ఒకసారి చూసి ఉంటే మీకు అర్థమవుతుంది సార్. వాస్తవానికి ఏంటంటే ఈ బిఎల్ వారీగా చేశాం సార్. ఇది నల్గొండ బిఏ కాడికి వచ్చామంటే మేము వాస్తవానికి ఇప్పుడు అయ్యాం. 3 నెలల క్రితం 3 నెలల క్రితం అయ్యాం. కానీ కొద్దిగా ఆ రోజు టెస్టిఫికేషన్ లో మేము లేవు. ఎందుకంటే వాళ్ళు కొంచెం పోస్టులు చూపించినా మా పేర్లు కాడికి వచ్చారా కొద్దిగా ఇప్పుడు ఆ రిక్రూట్మెంట్ ఇయర్ కి మేము జైలు కాదు సార్, టీటీలు. ఇప్పుడు జైలు కాబట్టి ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చారు, వీళ్ళు ఆ SC/ST క్యాండిడేట్స్ వీళ్ళు కూడా జైలే అని టోటల్ గా. అందుకని 40 వచ్చినాయి. మా ఇద్దరిని తీసేస్తే 30. ఇంకేం అవసరం లేదు సార్. So it is 6:05 అండి. So as usual we will start our session. Welcome to Center for Social Dialogue. The Center for Social Dialogue అనేది కాన్సెప్చువల్ గా it is a
open platform where you can exchange any ideas. There is nothing like left, right, center. You are open, you are welcome. మీరు any type of idea, any type of subject matter ని మీరు ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ we're all enthusiastic to know from others in the form of a dialogue. అలాగే ఇక్కడ ఒక ప్రెజెంటేషన్ జరిగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కూడా ఉంటుంది. అలాగే సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ యొక్క బేసిక్ ఫౌండేషనల్ కాన్సెప్ట్ ఏంటి అంటే పీపుల్ కెన్ హ్యావ్ ఎ డైలాగ్ అండ్ రిజాల్వ్ మోస్ట్ ఆఫ్ ది సోషల్ టెన్షన్స్, సోషల్ న్యూరసిస్. అన్ని సమస్యలు సాల్వ్ కాకపోవచ్చు, కానీ డైలాగ్ అనేది ఒక పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ రిజాల్వింగ్ మెనీ ఇండివిజువల్ యాజ్ వెల్ యాజ్ కలెక్టివ్ ఇష్యూస్ అనేది కాన్సెప్చువల్ బేసిస్ ఫర్ సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్. మనం గత దాదాపు 123 సెక్షన్స్లో కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్, లా, కాన్స్టిట్యూషన్, పొలిటికల్ థియరీ, అలాగే పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, లైఫ్ ఎక్స్పీరియన్సెస్, ఇలా ఎన్నో షేర్ చేసుకున్నాం. పోయట్రీ, బుక్స్. సో ఇవాళ యాక్చువల్గా మనం రెగ్యులర్గా చెప్పే ఇంకో మాట ఏంటంటే డైలాగ్కి అంటే మాట్లాడుకోవడానికి, ముఖ్యంగా పబ్లిక్ ఫోరాలో మాట్లాడుకోవడానికి ఉన్న ఒక స్కోప్ ఆర్ రిస్ట్రిక్షన్ ఆర్ ఎక్స్టెంట్ ఏమిటి అంటే ఆర్టికల్ 19 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. Article 19 of the Indian Constitution provides for freedom of expression and at the same time imposes certain restrictions. In pursuance of such restrictions, there are several sub-laws, and we call it as a minor criminal law. అలాంటివి కూడా ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నాన్ ప్రొవోకేటివ్గా, ఇంటలెక్చువల్గా, నాలెడ్జ్కి కాంట్రిబ్యూట్ చేసేలాగా సొసైటీలో ఉండేటువంటి ఉన్న సమస్యల్ని రిజాల్వ్ చేసే ప్రాసెస్గా ఉండడానికి వాట్ బెస్ట్ వీ కెన్ డూ అనేది దిస్ ఈస్ అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్. సో ఈ ఫ్యూ ఏరియాస్ని చెప్తూ వీ ఆల్వేస్ వెల్కమ్ ఎవ్రీబడి టు ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్. సో టుడే ఇవాళ మనం రామ్ కిషోర్ గారిని మన సెషన్ని అడ్రస్ చేయడానికి పిలిచాము. రామ్ కిషోర్ ఈజ్ a well-known personality in Center for Social Dialogue and అట్లాగే SpreadingLight Tarnaka. SpreadingLight Tarnaka అనేది డాక్టర్ సూర్యప్రకాష్ గారి ఇనిషియేటివ్. ది బేసిక్ ఐడియా ఆఫ్ దట్ ఇనిషియేటివ్ ఇస్ టు ఇంట్రడ్యూస్ బుక్స్, ముఖ్యంగా లిటరరీ ఏరియాస్ని ఎంకరేజ్ చేయడము, లిటరరీ బుక్స్ మీద కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కోసం ఏర్పాటు చేసినటువంటిది. దాదాపు ఒక 2 decades-గా చాలా గొప్పగా నడుస్తున్నటువంటి ఒక యాక్టివిటీ. సో దానికి రామ్ ఇస్ ది బేసిక్ వాట్స్ కాల్డ్ యాజ్ కీ పర్సన్ ఫర్ సమ్ టైమ్. అలాగే రామ్ ఈజ్ బేసికల్లీ ఏ స్ట్రాటజిక్ బిజినెస్ అడ్వైజర్, ఏ బిజినెస్ అడ్వైజర్ ఫర్ మెనీ స్టార్ట్అప్ కంపెనీస్. తర్వాత ఆయన ఈజ్ ఏ రైటర్, ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ రైటర్స్. అంటే హీ హ్యాస్ రిటర్న్ about 100 articles and he has introduced one concept called as 1-10-100. ఇది ఒక బిజినెస్ ఫ్రేమ్వర్క్ కింద డెవలప్ చేశారు ఆయన. అలాగే ఈ మధ్య వెరీ రీసెంట్లీ ఫిగర్ ఇట్ అవుట్ అనే ఒక బిజినెస్ ఇన్నోవేటివ్ స్ట్రాటజిక్ ప్లే బుక్ ని కూడా రిలీజ్ చేశారు. ఇంకా ఫ్యూచర్లో కూడా ఆయన డిజిటల్ జీడిపి అనే ఒక కాన్సెప్ట్ ని పుస్తక రూపంలో తీసుకొస్తున్నారు. ఇది అన్నీ కాకుండా కూడా ఈయన బుక్ఫ్లుయెన్స్ అని ఒక దాదాపు మోర్ దాన్ అబౌట్ 500 ఎపిసోడ్స్ అనుకుంటాను, ఆర్ మోర్ దెన్ దట్, చాలా పెద్ద ఫిగరే అంది. బుక్ఫ్లుయెన్స్ అని డిఫరెంట్ రైటర్స్ని, ఆథర్స్ని, పర్సనాలిటీస్ని ఓవర్ పాడ్కాస్ట్ అనేటువంటి ఫార్మాట్ ద్వారా ఇంటర్వ్యూ చేయడము. అండ్ రామ్ ఈజ్ ఎ వెరీ స్కిల్డ్ ఇంటర్వ్యూయర్. రామ్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు చాలాసార్లు సడన్ గా వచ్చే క్వశ్చన్స్ ఇంటర్వ్యూ చేయబడే వ్యక్తిని కొంచెం షాక్ గురి చేస్తాయి. అంటే ఆయన మొత్తం క్వశ్చన్స్ అన్ని కూడా అప్పటిదాకా వచ్చిన సబ్జెక్ట్ నుంచి తీసుకుంటాడు, ఆయన ఎక్కడ బయట నుంచి తీసుకురాడు. అదొక గొప్ప క్వాలిటీ. అట్లాగే ఈ మధ్యకాలంలో వాక్, టాక్ అండ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఎవరో ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని అతనితో కలిసి నడుస్తూ, మాట్లాడుతూ, బ్రేక్ఫాస్ట్ చేస్తూ కబుర్లు చెప్పుకోవడం, ఆ కబుర్లని రికార్డ్ చేయడం, ఇది ఇంకొక యాక్టివిటీ ఫర్ సమ్ టైమ్ హీఈస్ డూయింగ్.
ఈ మధ్య కాలంలో అంతకుముందు దాదాపు ఒక మోర్ దాన్ 300 ఎపిసోడ్స్ ఆయన తనకు నచ్చిన పాటల కింద ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చాడు చాలా గ్రూప్స్ లో. అలాగే ఈ మధ్య తనకు నచ్చినటువంటి కథలని సారాంశంగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఈజ్ ఎ మల్టీ ఫేసెటెడ్ పర్సనాలిటీ, బేసికలీ an academician who taught for some time business administration, and he has done so many other activities. So now today I welcome Ram. I have to make you as a host kada? Yeah, make me co-host. Co-host is enough. Okay. Yes, Ram, you are now made co-host. Okay, sure. Thank you, sir. So welcome, Ram. You can now proceed with your idea. Thank you. Another good invitation to be part of Center for Social Dialogue Community. ఇవాళ ఒక టాపిక్ గురించి మాట్లాడాలి అన్న దానికన్నా నా జీవితంని ఇన్ఫ్లుయెన్స్ చేసిన అని ఒక బహుశా 2, 3 అన్న ఒక లిస్ట్ కనుక తీసుకుంటే అందులో ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ వాకింగ్. సో కానీ జీవితంలోకి చాలా లేట్గా వచ్చింది. సో ఐ హ్యావ్ a very serious introspection and a very retrospective perspective on what walking is all about in life. సో దీన్ని నేను ఎక్కడ మొదలెట్టాలి, ఎలా మొదలెట్టాలి అని అనుకున్నప్పుడు there are a couple of ways to start this. First, I thank everybody for being ఇవాళ ఈ ఈవెంట్కి, ఈ సెషన్కి మీ టైం తీసుకొని ఈ సెషన్కి రావడం. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్. ఎందుకంటే ఇలా ఒక సెషన్కి టైం తీసుకొని ఇలా షెడ్యూల్ చేసుకొని రావడం ఈజ్ రియల్లీ అప్రిషియబుల్ ఆల్వేస్. వీ వాల్యూ యువర్ టైం. ఐ హోప్ ఐ విల్ మేక్ సంథింగ్ little bit of contribution during this possible next 35-40 minutes. So in the probability of this particular title, Walk Beyond Steps, a perspective that which strides through walking as a source అని నేను టైటిల్ చెప్పినప్పుడు రఘుకుమార్ గారు సజెస్టెడ్. ఐ థింక్ సో దిస్ ఇస్ లిటరల్లీ హ్యూజ్ క్యాన్వాస్. సో దీన్ని నేను చెప్పే ప్రయత్నానికి ఐ స్ప్లిట్ దిస్ ఇంటూ 3 or 4 డిఫరెంట్ పార్ట్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫర్ మీ అసలు మొదట ఈ నడక అన్నదానికి నేను చాలా రోజులు కానీ తాలాగా రాసేవాడిని చిన్నప్పుడు. ఐ డోంట్ నో వై. అది నడక నడత అన్నది ఉందన్నది తెలుగులో నాకు తెలియదు. సో అక్కడ నాకు ఈ అంటే ఐ డోంట్ నో, దిస్ ఇస్ క్వైట్ ఎటిమాలజీ కైండ్ ఆఫ్ సంథింగ్, బట్ నాకు తా రాయడంలో డిఫికల్టీ ఉండేది చిన్నప్పుడు. సో కానీ కూడా నేను తాలాగా రాసేవాడిని. కానీ అందరూ కరెక్ట్ చేసేవాళ్ళు, నడత కూడా మంచి పదమే, కాకపోతే అది నడక అని రాయాలి అని చెప్పేవారు. సో దట్స్ వాట్ వేర్ it is always been with me. So when I look at that, అసలు వాకింగ్ అన్నది ఏంటి, అసలు ఎందుకు వాక్ చేస్తారు, అసలు హౌ డిడ్ వాక్ యాక్చువల్లీ ఎవాల్వ్డ్ అన్న ఒక థాట్ ఒక కాంటెక్స్ట్ లో జరిగింది. దిస్ ఇస్ లిటిల్ బిట్ అ స్టోరీ ఆఫ్ అన్ స్మాల్ టౌన్ బాయ్ కమింగ్ టు సిటీ లైక్ హైదరాబాద్. సో ఇది ఒక కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఐ విల్ టెల్ యూ లేటర్. But when I came here, my initial thought was to understand how ఈ లైఫ్ ఎలా లీడ్ చేయాలి అన్నది కూడా నాకు కరెక్ట్గా తెలియదు. ఐఎమ్ ఆల్వేస్ ఆన్ మై ఓన్ ఎప్పుడు కానీ. అది ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ బ్లెస్సింగ్ ఆర్ కర్స్ తెలియదు, కానీ ఐఎమ్ ఆల్వేస్ ఆన్ మై ఓన్. అది ఎందుకో అలా జరుగుతూ ఉన్నది. సో ఈ ప్రాసెస్లో when I started making myself only a very limited growth of my personal or professional life jarugutunna process lo I came across rethinking about the concept of walking. So walking gurinchi think chesanu kani, but I think దీని కాంటెక్స్ట్ చెప్పే ముందు I think I would like to see something interesting that I discovered. అసలు ఒక దాదాపు ఒక 5-6 ఏళ్ళ వాకింగ్ గురించి చదవడము, వాకింగ్ దిస్ ఇస్ వాట్ ఐ డిడ్ ఆల్వేస్. చదివేవాడిని అండ్ దీని గురించి ఎక్కడెక్కడ మెటీరియల్ దొరికితే తెలుసుకునే ప్రయత్నం చేసేవాడిని.
సో ఇన్ ద ప్రాసెస్ ఐ ఫౌండ్ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ వాకింగ్ ఏంటంటే మ్యాన్ వన్స్ వాజ్ ఏ క్వాడ్రపుల్డ్ అంటే 4-legged లోకోమోటివ్ లో ఉండే ఒక జీవి ఓవర్ ఎ పీరియడ్ హీ బికేమ్ బైపెడల్ అంటే 2 కాళ్ళ మీద నిలబడి 2 చేతులను వాడుకునే స్థాయికి రావడం ఇస్ ద వెరీ ఫస్ట్ ఎవల్యూషన్ ఆఫ్ వాట్ వాకింగ్ హ్యాస్ యాక్చువల్లీ డన్. ఓకే, లెటర్ ఏ పీరియడ్ మనిషి హంటింగ్ లో వాడుకున్నాడు, ఆ తర్వాత ఏన్షియంట్ సివిలైజేషన్స్ లో వాడాడు. సో లేటర్ ఇట్ బికేమ్ రిలీజియస్ పిలిగ్రిమేజెస్ కి ఫాలో అయ్యే స్కోప్ వచ్చింది. సో వాకింగ్ వాజ్ ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీబడి. సో అంటే ఇట్స్ పీపుల్ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్. అంటే బహుశా 19th and 20th century వచ్చేంత వరకు ఏమో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఈ టైం వరకు వాకింగ్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఏ ఒక స్పిరిచువల్ ఫిలాసఫీస్ జర్నీస్కి ఇలా ఎక్కువగా ఉండేది, కానీ ఇట్ వాజ్ నాట్ ఆన్ ఎ డైలీ బేసిస్. బట్ వన్స్ ఈ 1920 ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కొంచెం ఎక్స్ప్లోర్ అయిన తర్వాత వాకింగ్ బికేమ్ యాజ్ అన్ ఎక్సర్సైజ్, ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్గా రికగ్నైజ్ చేశారు. సో slowly it started creating, and as we keep moving now today, walking continues to be a vital part of our life. There are billions of people around the world serve themselves as walking as a transportation, walking as a leisure activity. ఇవన్నీ చేస్తూ అంటే ఈ చేస్తూ ఎవల్యూషన్ ఈ ప్రాసెస్లో నేను సడన్గా రికగ్నైజ్ చేశాను. అంటే there is something, అంటే యాజ్ ఎ కన్సల్టెంట్ ఐ కీప్ వాచింగ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ అని చూస్తున్నప్పుడు 92-93 నుంచి దాదాపు 2005 వరకు బిగ్గెస్ట్ ఇన్నోవేషన్, బిగ్గెస్ట్ కైండ్ ఆఫ్ అన్ లాట్ నెంబర్ ఆఫ్ innovations were happening was in pen industry. But 2005-2006 తర్వాత నుంచి 6-7 ఆ టైం నుంచి there is slowly a big momentum started coming, and by 2012-15 it touched with a huge impressions across on what walking is all about. ఇక్కడికి వచ్చిన తర్వాత వాకింగ్ యొక్క ఎవల్యూషన్ చాలా మారిపోయింది. అంటే ఇప్పుడే కరెక్ట్గా దాన్ని ఏమంటారు ఫిట్నెస్ వాకింగ్ అనేది స్టార్ట్ అయింది. దెన్ దెర్ వాస్ అంటే ఫిట్నెస్ వాకింగ్ ఈజ్ ఆల్ అబౌట్ trying to bring a daily routine walking, where trying to take care of your cardiovascular health management, weight management, stress management అన్నవి మొదలయ్యాయి. దెన్ ఇంతవరకే కాకుండా ప్యాటర్న్స్ కొత్తవి రావడం స్టార్ట్ అయ్యాయి. అర్బన్ వాకింగ్ యాజ్ కమ్యూటింగ్ అన్న జరుగుతున్న ప్రాసెస్లో సమ్వేర్ ఇన్ 2018-19 ఇట్ హస్ సడన్లీ బికమ్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ కమర్షియల్ కల్చర్. అంటే ఇప్పుడు ఇక్కడ యాప్స్ వచ్చాయి, గ్యాడ్జెట్స్ వచ్చాయి, న్యూ డివైసెస్ వచ్చాయి, అండ్ దే స్టార్టెడ్ టెల్లింగ్ యూ దట్ ది బెస్ట్ వే, the best thing that you can do for yourself is walking, and being part of walking, what can actually happen with you, and how exactly you can quantify and క్వాలిటేటివ్గా మిమ్మల్ని మీరు ఎలా మెజర్ చేసుకోవచ్చు అని తెలుసుకునే ప్రాసెస్కి కొత్త ఐడియాలజీస్, కొత్త జనరేషన్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఈ ప్రాసెస్లో యాక్చువల్గా ఈ వాకింగ్ అన్నది ఎంత స్థాయికి వెళ్ళింది అంటే ఐల్ ట్రై టు గివ్ యూ సమ్ ఆఫ్ ది థింగ్స్. ఐ థింక్ మై వెరీ ఫస్ట్ ఇంపాక్ట్ ఆఫ్ వాట్ వాకింగ్ ఈజ్ ఆల్ అబౌట్ అని ఆలోచిస్తున్నప్పుడు నేను చాలా వరకు ఐ హ్యావ్ కన్సిడర్డ్ మై సెల్ఫ్ ఆన్ with a lot of personal attention. I think Mahatma Gandhi was the first guy that I found who went around, ఇలా వాక్ చేసి ఒక ఫ్రీడమ్ మూమెంట్ ని క్రియేట్ చేయటము, దాన్ని క్యారీ ఆన్ చేయటము అన్నది తెలుసుకున్న తర్వాత ఐ థింక్ దే వర్ కాల్డ్ వాక్స్ ఆఫ్ ప్రొటెస్ట్ ఆర్ ప్రొటెస్ట్ వాక్స్ ఆర్ సంథింగ్. ఇలాంటివన్నీ కొత్త అంటే ఈ ప్యాటర్న్ నేనైతే 2000 మిడ్స్ ఆఫ్ 2000 చేస్తున్నాను. దీన్ని ఆల్రెడీ చాలా మంది స్టడీ చేసి ఉన్నారు అనమాట. సో దీన్ని ఇనిషియల్గా ఈ ఒక లాంగ్ మార్చ్ అని, పీస్ఫుల్ మార్చ్ అని, చలో ఢిల్లీ అని, లేదంటే చలో డిండి అని, సో ఇలా జరుగుతున్న వాటిలన్నిటికీ బహుశా ఒక రకంగా వాకింగ్కి సింబలైజ్ చేయగలిగిన వన్ ఆఫ్ ద గ్రేట్ వన్ ఈస్
Mahatma Gandhi always. So interestingly, when I was trying to read a couple of books on Albert Einstein, I found Einstein loves to walk a lot. Ante most ante ayane kada, Aristotle also says that some of his most of his best thoughts, best philosophical understanding actually came from while they were walking. సో ఇంత పర్సనాలిటీస్ చేస్తున్న వాక్ రీజన్స్ ఏముంటాయి అని స్టడీ చేస్తూ కంటిన్యూస్లో ఐ ఫౌండ్ స్టీవ్ జాబ్స్ హూ డస్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ. అయితే ఐ నో ఎవ్రీ వన్ నోస్ స్టీవ్ జాబ్స్ ఇస్ ది కో ఫౌండర్ ఆఫ్ అన్ యాపిల్. హీ డస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్లీ కాల్డ్ వాకింగ్ మీటింగ్స్. అంటే వాకింగ్ మీటింగ్స్ అంటే ఒక టీంతో మాట్లాడాలనుకున్నారు అనుకోండి, దే విల్ నాట్ సిట్ ఇన్ ఎ రూమ్, హీ గోస్ ఆన్ ఎ వాక్ అండ్ ఎవ్రీబడి కమ్స్ జాయిన్స్ ఇన్ అండ్ ఈ స్టార్టెడ్ టేకింగ్. అంటే ఇది ఒక మేనేజ్మెంట్ థియరీస్లో ఒక న్యూ థాట్ పర్స్పెక్టివ్ని ఇంట్రడ్యూస్ చేసింది. అంటే హౌ షుడ్ ఐ సే, చాలా వరకు మీరు ఒక రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటే ప్రాబ్లీ 1 or 2 గైస్ మైట్ వాయిస్ అవుట్, సపోర్టింగ్ కొంతమంది చేయొచ్చు, కొంతమంది నోరే విప్పకపోవచ్చు. బట్ వెన్ యూఆర్ ఆన్ ఎ వాక్, there is a scope that it can give you a lot of interactivity because there is a cautious step by step or step after step అన్న ఒక ఇంటెంట్, ఒక కమ్యూనికేషన్ క్రియేట్ చేసే ప్రయత్నం ఈజీగా చేస్తుంది. అంటే మేబీ దట్ ఈస్ ద హ్యూమన్ సైన్స్ వేర్ ఐ ఆల్వేస్ బిలీవ్ ది మైండ్ అండ్ ఫీట్, దిస్ ఇస్ ఐ వెరీ స్ట్రాంగ్లీ బిలీవ్ ది మైండ్ అండ్ ఫీట్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఇంటరాక్షన్. బహుశా హార్ట్ మధ్యలో ఉందండి, పైన మైండ్ ఉంది, ఇవన్నీ ఉన్నా కానీ ఎందుకో నాకు అనిపించేది ది బిగ్గెస్ట్ థింగ్ హ్యాపన్స్, ది catalyst is ది లవ్ బిట్వీన్ మైండ్ అండ్ ది ఫీట్. ఈ రెండింటి మధ్య కనుక కరెక్ట్గా ఏదైనా ఒక ఇంటరాక్టివ్ జరిగితే ప్రాబబ్లీ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ క్రియేటివిటీ కమ్స్ ఇన్, దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ కన్స్ట్రక్టివ్నెస్ దట్ కమ్స్ ఇన్. ఒక అంటే దట్స్ వాట్ వేర్ ఐ వుడ్ లైక్ టు రిలేట్ మై సెల్ఫ్ హియర్. ఈ స్మాల్ టౌన్ గైస్కి ఒక చిన్న ఇష్యూ ఉంటుంది, వాళ్ళకి చాలా విషయాలు తెలుసు, కానీ వాళ్ళు వెన్ దే మూవ్ టు బిగ్ ప్లేసెస్ లైక్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఇలా ఢిల్లీ ఇలా వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళకి కావాల్సిన దాన్ని అన్నీ ఉపయోగించుకొని అడిగే ఒక టాలెంట్ ఉండదు వాళ్ళ దగ్గర. నా దగ్గర కూడా అంతే. నాకు ఏదైనా పని ఇవ్వండి, నేను చేసి చూపిస్తాను, నచ్చితే తీసుకోండి అనేవాళ్ళు. కానీ ఆ రోజుల్లో దాన్ని చాలా వింతగా చూసేవాళ్ళు. ఇప్పుడు నౌ దే ప్రాక్టీస్ దట్. అంటే నేను ఇంటర్వ్యూలో మీరు క్వశ్చన్ అడిగారు అనుకోండి, నేను ఆ క్వశ్చన్కి సంబంధించిన ఒక ప్రపంచం అంతా తిరిగి వచ్చి ఆన్సర్ చెప్పే లోపల యు ఆర్ డన్ అని చెప్పి పంపించేసేవారు. అంటే బాగా చెప్పాలని కాదు, సరిగా చెప్పాలనే ప్రయత్నంలో అలా జరిగింది. సో ఈ ప్రాసెస్లో నేను చెప్తున్న ఆ ఓవర్కమింగ్ ఆఫ్ దేర్ ఓన్ ఇన్హిబిషన్, దేర్ ఓన్ ఫోబియాస్, ఇవి ఓవర్కమ్ అవ్వాలి అని బహుశా ఎవ్రీబడి రికగ్నైజెస్ యాపిల్ ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ world's number 1 creative company and a $1 trillion worth company, $2 trillion worth company, just based on the creativity of what their products will be offering to the customers. అన్నదాన్ని ఇటువంటి ఒక వాక్ మీటింగ్స్ అన్న వాటిని has actually exploded into the boardrooms of management. World started thinking, okay, walking అన్నది అదేదో ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు, ఒక మేనేజ్మెంటల్ ప్రాక్టీస్ అన్న ఒక థాట్ స్ట్రక్చర్ని ఎప్పుడైతే స్టీవ్ జాబ్స్ తీసుకొచ్చాడో, ఐ థింక్ ఇట్ హస్ బికమ్ బిగ్ ఫినామినా లేటర్. నేను ఇంతతోనే అని అనుకుంటున్న టైంలో ఐ ఫౌండ్ సంథింగ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఇస్ దట్ ఈవెన్ మార్క్ జుకర్బర్గ్ ఈజ్ ఎ హైకర్. అంటే hiking is also considered as walking, but in a different plateau, a different terrain. So tanu interviews చేసేవాడు on hiking. He used to ask people to join him on a hike, and he used to go around the Sao Paulo a city around. He used to go for a hike, and he started exploring what ఒక హెచ్ఆర్ ఇంటర్వ్యూ కానీ, ఒక మేనేజరల్ ఇంటర్వ్యూ కానీ, ఒక టెక్నికల్ ఇంటర్వ్యూ కానీ, ఏదైనా సరే ఒక when you does a kind of an activity in open air on a walk, I think all the 3 things which I just told become one. It is all about knowing what you exactly know
what you exactly want to do, and what you exactly want, you can do something for me, or for my organization. ఇది తెలుసుకొని మార్క్ జుకర్బర్గ్ క్రియేటెడ్, తను కూడా ఇలాంటి ఒక హైకింగ్ మీటింగ్స్ అన్నవి ఒకటి క్రియేట్ చేశాడు. ఇంటర్వ్యూస్ దగ్గర నుంచి, మీటింగ్స్ దగ్గర నుంచి, డీల్స్ దగ్గర నుంచి ఇలా జరిగేది. ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ది గ్రేట్ థింగ్. ఐ థింక్ దాన్ని ఏమనొచ్చు, సమ్వేర్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ వాజ్ హ్యాపెనింగ్ త్రూ వాక్. అంటే వాక్ అన్న దాంట్లోకి అందరూ ఎక్కువగా చెప్పేది ఏంటి అంటే ఆరోగ్యము, సౌఖ్యము, మరియు ఇదంతా ఒక దాని ఏమంటారు, మూమెంట్ లో జరుగుతున్న ఒక ధ్యానం లాంటిది అని చెప్తారు. అయితే ప్రాబ్లీ దే సే ఇట్ సో. సో కానీ నేను చూస్తున్న ఈ వాకింగ్ లో నా డిఫికల్టీస్ నాకున్నాయి. ఐ నౌ టెల్ యూ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇట్. నాకు when I see that this context, it is not that simple for me to take for a walk. This immigrant boy came to Hyderabad and he was actually almost a desk job చేసేవాడిని ఎక్కువగా. So I was weighing around 117 kilos. You can't imagine. Now I am around 85. ఒకప్పుడు 117, 120 కూడా ఉన్నాను ఒక టైంలో. సో ఈ ప్రాసెస్లో I had myself a diabetic coming into my life. So went to doctor and asked him that what I should do. He gave me a list of prescriptions. Okay, I said okay. కానీ నేను సంవత్సరంలో ఎప్పుడు కానీ ఒక ఇంజెక్షన్ కానీ ఒక మాత్ర కానీ వేసుకుంది లేదు. ఐ వాజ్ లిటిల్ హెల్తీ ఆల్వేస్. సో అలా ఎప్పుడు జరగలేదు. సో ఇలా ఒక రోజుకు 3-4 టాబ్లెట్లు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఒక నెల రోజుల తర్వాత తిరిగి వెళ్ళాను డాక్టర్ దగ్గర. వెళ్ళి ఐ జస్ట్ ఆస్క్డ్ హిమ్ దట్ సార్, నేను ఈ టాబ్లెట్లు వేసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి అని. హి సెడ్ దట్ యూ షుడ్ ఫోకస్ ఆన్ యువర్ ఫిజికల్ వెయిట్, యూ షుడ్ టేక్ అప్ వాకింగ్ ఎక్సెట్రా అన్నారు. ఓకే, అన్నిట్లోకి వాకింగ్ చాలా ఈజీగా ఉంది, ఐ విల్ టేక్ ఎ వాకింగ్ అని అనుకున్నాను నేను. సో on the month 1 when I decided to go for a walk, on the day I actually went for a walk, the difference is around 8 to 9 months. ఆ 9th month, 8th month when I went for the first time for a walk, 1 కిలోమీటర్ 50 నిమిషాలు వచ్చాను. తిరిగి ఇంటికి ఆటోలో వచ్చాను. అంటే ఒక పరీక్ష, అసలు నేను ఏమాత్రము సిద్ధంగా లేని ఒక వాకింగ్ వాజ్ ఎ బిగ్గెస్ట్ టెస్ట్ ఆఫ్ మై లైఫ్. సో అలా ఒక నెల రోజులు నేను 1 కిలోమీటర్ నడిచేదానికి పడ్డ శ్రమ, ఐ థింక్ ఇట్ హాస్ బికమ్, ఇట్ ఈస్ స్టార్టింగ్. అంటే గివప్ చేద్దామని చాలాసార్లు అనుకున్నాను. ఇలా వాకింగ్ చేస్తే ఇలా రోజుకు 1 కిలోమీటర్ కూడా నడవలేకపోతే ఇది కష్టం అని చెప్పి అనుకున్న టైం. సో it's slowly each month I used to say that okay, ఈ నెలలో 1 కిలోమీటర్ వెళ్తాను, నెక్స్ట్ మంత్ 2 kilometers వెళ్తాను అని అలా వెళ్తూ so in a year time I'm able to walk I think 5-6 kilometers అనుకుంటాను. I was able to walk 5-6 kilometers. ఒక 10 కిలోల దాకా తగ్గే ప్రయత్నం చేశాను. అండ్ వాకింగ్ సంబంధించిన వాకింగ్ ఈజ్ ఆల్వేస్ ఎ ప్యాషనేట్ థింగ్ ఫర్ మీ. ఈ మధ్యలో చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఐ రెడ్ ఎ బుక్ ఆన్ బై రైటర్ కాల్డ్ జాన్ కాగ్ అనుకుంటాను. ఐ ఎగ్జాక్ట్లీ నాట్ రిమెంబరింగ్. సో ఆయన ఈ ఫిలాసఫర్ నెటిషన్ ఉన్నారు కదా, ఆయనకు సంబంధించిన ఒక అంటే తనను తాను ఒక ఆల్ప్స్ మౌంటైన్లో ఒక చిన్న పిల్లాడిగా ఎక్స్ప్లోర్ చేసుకుంటాడు ఒకసారి. రెండవసారి తను ఒక తండ్రిగా ఎక్స్ప్లోర్ చేసుకుంటాడు. ఇలా డిఫరెంట్ స్టేజెస్లో తను తాను ఆ ఆల్ప్స్ మౌంటైన్లో వాకింగ్ చేస్తూ ఒక డిఫరెంట్ ఫిలాసఫీని చేస్తున్నప్పుడు ఆల్ హీ సేస్ ఇస్ దట్ ఆ బుక్ చాలా వరకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. బట్ ఐ డెంట్ కంప్లీట్ దట్ బుక్. ఎందుకంటే ఒక రకంగా ఆ లాంగ్వేజ్ నాకు కొంచెం రిలీజియస్గా అనిపించింది. సో రిలీజియస్ అంటే నాకు చెప్తున్న పదాల్లో ఎవరన్నా డిఫికల్టీ ఉంది అంటే ఐ కన్సిడర్ మేబీ ఆ జానర్ని నేను అలా కన్సిడర్ చేస్తానేమో. సో ఇలా చేస్తూ అతను పొందిన ఆత్మానందం అనుకోండి ఒక రకంగా, దాన్ని చెబుతున్న ప్రాసెస్ నేను ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్. బట్ ఐ టుక్ లాట్ ఆఫ్ క్లూస్ ఫ్రమ్ దట్ బుక్. అసలు స్టెప్ ఆఫ్టర్ స్టెప్
అన్నది ఏంటి, అసలు ఎందుకు ఒక అడుగు ఇంకొక అడుగుని ఎందుకు ఫాలో అవుతుంది అంటే ఇటువంటి చాలా మైన్యూట్ ఇష్యూస్. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దిస్ ఇస్ హౌ అండ్ అదే చెప్పినట్టు వాకింగ్ హ్యాస్ యాక్చువల్లీ మేడ్ మీ. So once I started as the process of taking walking, ఒకటే ఈ పుస్తకం నుంచి తెలుసుకుంది ఏంటంటే like Charles Dickens, who goes for a walk irrespective of the time. అంటే వర్షం పడుతున్నా లేదా మంచు కురుస్తున్నా ఇంకే జరుగుతున్నా సరే తను వెళ్ళేవాడు. నేను కూడా అంతే. ఆ రోజు ఒక ఏ అంటే 365 రోజుల్లో సీజన్ ఏమున్నా, టెంపరేచర్ ఎంత ఉన్నా, బయట ఏమున్నా నేను 4 o'clock వాక్కి వెళ్ళేవాడు. సో దట్ ఐ మేడ్. 1 kilometer నడుస్తాను, 2 నడుస్తాను, బట్ ఐ యూస్ టు గో ఇట్. ఇలా వెళ్తూ ఉంటే సో ఐ థింక్ ఐ ఫౌండ్ మై సెల్ఫ్ సమ్వేర్. అంటే వాకింగ్ వల్ల నేను ఫౌండ్ అవ్వలేదు, ఒక వాకింగ్ అన్న ఒక టెస్ట్ తీసుకోవడం వల్ల ఐ వాజ్ ఏబుల్ టు సీ, I am able to carve myself in a way what actually I should be, what I am actually wasting despite I being something. అన్న ఒక థాట్ ప్రాసెస్కి నన్ను లీడ్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఇస్ వేర్ యాక్చువల్గా నేను నా సోషల్ ఇంటరాక్షన్స్ ఆర్ వెరీ పూర్. ఎందుకంటే నాకు పెళ్ళిళ్ళు బోర్ కొడతాయి, బర్త్డే పార్టీలకు అసలు వెళ్ళను. సో ఇలా నా సోషల్ వాట్ ఐ కాల్ మై సోషల్ క్యాపిటల్ ఒక రకంగా చాలా వరకు నెగిటివ్లోనే ఉంటుంది. సో ఐ లిమిటెడ్ మై సెల్ఫ్. బట్ వాకింగ్ చేస్తున్న తరువాత ఐ థింక్ బిఫోర్ ఐ ఫిజికల్లీ బికేమ్ బెటర్, ఐ థింక్ ఐ ఫస్ట్ naturally became little bit aware. అంటే ది నేచర్ అరౌండ్ మీ మేడ్ మీ లిటిల్ బిట్ అవేర్. ఒకటి అంటే వాకింగ్లో నాకు కనిపించిన ఒక గొప్ప విషయం ఏంటి అంటే ఏ ఒక్క అడుగు ఒక అడుగు నుంచి ఇంకొక అడుగు వేస్తున్న ప్రాసెస్లో మనం చూస్తున్నది ఎలా మారుతాయి, దాన్ని ఏమంటారు, ఆ జర్నీ, ఆ ప్రయాణం ఒక అడుగు నుంచి అడుగు జరుగుతున్న దాంట్లో నేను ఎన్ని విషయాలు చూసేవాడిని అంటే అన్ని విషయాలు చూసేవాడిని. కొందరు మాట్లాడుకునేవాళ్ళు, కొందరు పొద్దున ముద్దులు పెట్టుకునేవాళ్ళు, కొందరు హక్ చేసుకునేవాళ్ళు. ఐ బీన్ సీయింగ్ ఎవ్రీ వన్. అంటే సిటీకి కొత్తగా వచ్చిన కొత్తలో నేను 2 అబ్జర్వేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేవి. రోజు ఇవి క్యాప్చర్ చేసేవాడిని కూడా. ఇంటికి కాల్ చేసినప్పుడు కూడా ఇవే మాట్లాడేవాడిని, ఎందుకంటే చాలా వరకు ఒంటరిగా ఉండేవాడిని కాబట్టి. సో దట్ వాజ్ వన్. సిటీలో బాగా గమనించాను, బోత్ ఇన్ మై బిగ్ ప్లేసెస్, మై హోమ్ ప్లేసెస్ అంటాను వీటిని, బోత్ చెన్నై అండ్ హైదరాబాద్. ఒకసారి బస్ స్టాప్ దగ్గర నిల్చుకొని కనుక చూస్తే ప్రపంచాన్ని, వాళ్ళు ఎవరిని సంబంధం లేకుండా చూస్తే ఎంతమంది ఒక ఏదో ఒక యుద్ధానికి వెళ్తున్నట్టు, అంటే జీవితం అనే ఒక యుద్ధాన్ని ఫేస్ చేసుకున్న దానికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు వాళ్ళందరూ, కానీ అందరికీ కామన్ గోల్ ఒకటే, వాళ్ళు ఎక్కడో వెళ్ళాలి, పని చేయాలి, దే వాంట్ టు బీ త్రూ దట్ ప్రాసెస్ అని వెళ్తున్న ఒక ఎనర్జీ కనిపిస్తుంది మార్నింగ్. when I'm coming back from college కానీ ఆఫీస్ కానీ తిరిగి వస్తున్నప్పుడు when I used to look at these people, ఎనర్జీ డౌన్ ఉంటుంది, కానీ దే డోంట్ గివ్ అప్. ఆ ఎనర్జీ డౌన్ ఉన్నా కానీ దే కమ్ విత్ అ బ్యాలెన్స్డ్ హోప్ దట్ దే విల్ కమ్ బ్యాక్ టుమారో, గో అహెడ్, గో అగైన్ అండ్ డూ ద థింగ్ కంటిన్యూస్లీ. అంటే ఇంటి నుంచి బస్సు వరకు వచ్చేది కూడా ఒక వాకింగ్. అంటే ఒక మనిషి అంత నడిచి వచ్చాడు అంటే ఆ జర్నీ యొక్క స్పాన్, వేసిన స్టెప్స్. అందుకే అన్నాను మై టాక్ టుడే ఈజ్ వాక్ బియాండ్ స్టెప్స్. తను వచ్చిన ఆ స్పాన్ కానీ ఆ స్టెప్స్ కానీ ఇట్ ఈస్ టువర్డ్స్ లార్జర్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. అంటే ఆ 10 అడుగులు లేదా ఒక 1/2 kilometer ఇంటి నుంచి బస్సుకు నడిచి వచ్చాడంటే తనకు ఒక బాధ్యత ఉందని, తనకు ఒక కర్తవ్యం ఉందండి, తనకు ఒక వాట్ యు సే, హీ హ్యాస్ ఎ స్కిల్, హీ హ్యాస్ సమ్ స్ట్రెంగ్త్ టు కాంట్రిబ్యూట్, తనకు కానీ తన ఫ్యామిలీకి కానీ, ఆర్ టు ఎ సొసైటీ ఆర్ టు ఎ నేషన్. and I see a lot of giving things
with these people. అంటే ఇలా అనిపించినప్పుడు నాకు ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు వాట్ ఐఎమ్. సో ఈ సోషల్ ఇంటరాక్షన్స్, ఈ నేచర్ని, వీటితో జరుగుతున్న ఇంటరాక్షన్స్తో ఐ స్లోలీ ఫౌండ్ మై సెల్ఫ్ దాట్ నేను ఇంతవరకు వాక్ చేస్తే సరిపోదు, నా వాకింగ్లో ఏవో డిఫికల్టీ ఉంది, ఆ డిఫికల్టీ ఏంటో తెలియట్లేదు అని వెళ్తున్న ప్రాసెస్లో ఐ హ్యాపన్ టు పెదనాన్న శ్రీనివాస్ శాస్త్రి గారితో జరిగిన కాన్వర్జేషన్స్, హీ వన్ డే అవుట్ ఆఫ్ బ్లూ మేడ్ ఎ స్టేట్మెంట్. ఒక వ్యక్తి ఎంత గొప్ప ప్రొఫెషనల్ వర్క్ చేసున్నా పర్సనల్గా తను ఇంకా స్ట్రగుల్ అవుతున్నాడు అంటే పర్సనల్ లెవెల్లో తను చేయవలసిన పని చేయటం మర్చిపోయాడో లేదా సరిగా చేయటం రాకో జరిగి ఉంటుంది. కానీ ప్రొఫెషనల్ లైఫ్లో మాత్రం అతనికి చాలా గొప్ప పేరు ఉంటుంది. అతను కథలు రాసి ఉండొచ్చు, అతను సినిమాలు తీసి ఉండొచ్చు, అతను డబ్బు సంపాదించి ఉండొచ్చు, డబ్బు దానం చేసి ఉండొచ్చు, రాజ్యాలు వెళ్ళి ఉండొచ్చు. కానీ అంత ప్రొఫెషనల్ లైఫ్ ఒక పర్సనల్గా తను కనుక ఎవాల్వ్ కాలేదు అంటే ఆ ప్రొఫెషనల్ దానికి పెద్దగా వాల్యూ ఉండదు. కానీ సమాజంకి అంతకు మించింది తెలియదు కాబట్టి దే కీప్ ప్రైజింగ్ దట్ ప్రొఫెషనల్ వాల్యూ అని చెప్పాడు. అంటే ఇన్ ఎ వే టు పుట్ ఇట్, ఇఫ్ యూ హ్యావెంట్ ట్రాన్స్ఫార్మ్డ్ యువర్ సెల్ఫ్ పర్సనల్లీ, యువర్ ప్రొఫెషనల్ లైఫ్ విల్ నెవర్ గ్రో. అట్లని ప్రొఫెషనల్ లైఫ్ గ్రో అవుతున్న వాళ్ళందరూ పర్సనల్గా ఏం చేస్తున్నారు అని చెప్పి మీరు అందరూ అడగొచ్చు కూడా. యా, సో మీరు గమనించి చూస్తే ఇక్కడ ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళని ఒకసారి చూస్తే దేర్ ఇనిషియల్ సాలరీ కుడ్ హావ్ బీన్ from 300 rupees to 1000 rupees or 500 rupees, and by the time they're retired they have some huge package anukunna. But in the last 2+ decades the entry salaries is something a huge number. So ante ఒక్కసారిగా ప్రొఫెషనల్ వాల్యూ, హై వాల్యూ రావడం, ఆ తర్వాత ఏమేం మార్పులు వచ్చాయి అని కనుక చూడగలిగితే ఇవన్నీ ప్రొఫెషనల్ చేంజెస్, ప్రొఫెషనల్ అనామిసిటీ అని అనుకోండి ఒక రకంగా వర్డ్, ఐ వాంట్ టు యూజ్ దట్. ఇవి క్రియేట్ చేసిన ప్రాసెస్లో అందరూ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ప్రొఫెషనల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అనుకొని మొదలెట్టారు. బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, సంథింగ్ పోస్ట్ 2016 and 18 స్లోగా పీపుల్ స్టార్టెడ్ రియలైజింగ్. ఈవెన్ నేను కూడా నా కన్సల్టింగ్ ప్రాక్టీస్లో I made it a habit to ask all my clients whether they have gone for a walk today. అదేముంది సార్ ఇవాళ వెళ్ళలేదు అని అంటే I made it a practice whether you will go for a walk or not. అంటే if you are committed to yourself అన్న టెస్ట్ తీసుకునేదానికి దిస్ మే బి ద ఫస్ట్ థింగ్ అని నాకు ఎప్పుడూ అనిపిస్తుంది. సో ఐ కీప్ ఆస్కింగ్ పీపుల్, హ్యావ్ యూ గాన్ ఫర్ ఎ వాక్ టుడే? అంటే వాళ్ళు వెళ్ళలేదంటే నేనేం తక్కువ అంచనా వేయనో, తక్కువగా అనుకోను. బట్ ఐ నో దట్ హౌ దే ఆర్ యాక్చువల్లీ ప్లేసింగ్ దేర్ టైమ్, ప్లేసింగ్ దేర్ వాల్యూస్, ప్లేసింగ్ దేర్ బేసిక్స్ ఆఫ్ బీయింగ్ వెల్, నాట్ వెల్ బీయింగ్ వెల్. అంటే బీయింగ్ వెల్లో నాకు అనిపించేది ఏంటంటే గొప్ప ఆలోచనలు లేదంటే ఎటువంటి గొప్పవైన ఆలోచించేదానికి ముందు బేస్ బహుశా ఫస్ట్ మంచిగా ఆలోచించడం అన్నది నా థాట్. అలాంటి మంచి ఆలోచనలు రావాలి అంటే వాకింగ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ యువర్ డైలీ లైఫ్. మా అమ్మ ఎక్కడో అడిగింది ఒకసారి, just because people walk, you think that they will be doing all good things in life? వాళ్ళు లంచాలు తీసుకోరా, వాళ్ళు మర్డర్లు చేయరా, లేదంటే వాళ్ళు ఇంకొకటి చేయరా, అబ్సెషన్, అడిక్టివ్స్ ఇట్లాంటివి ఏమి ఉండవు వాళ్ళు. ఐ సెడ్ దట్ అగైన్ ఇదే చెప్పండి, వాళ్ళు ప్రొఫెషనల్గా చాలా ఎదిగారు అని అనుకుంటారు, కానీ పర్సనల్గా ఎంత వీక్ అన్నది వాళ్లకు తెలియటం లేదు. It's as simple as that. They haven't actually groomed themselves, carve a better personal life within what they have, and they try to aim that to make everything from professional life అనుకొని వాళ్ళు అక్కడ డబ్బులు సంపాదించడం కోసం ఇంకొక లంచాలు తీసుకోవడమో లేదంటే డూయింగ్ సంథింగ్
ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయటము, ఇట్లా ఇవన్నీ చేయటానికి కారణం ఏంటంటే వాళ్ళ మీద ఉన్న వాళ్ళకి కాన్ఫిడెన్స్ చాలా తక్కువ. అంటే మీ ఎవరు అనుకోకూడదు, తప్పుగా అనుకోకూడదు. ఐ మెట్ ఎ క్లయింట్, ఐ వాజ్ ఆస్క్డ్ టు హెల్ప్ హిమ్ టు హిస్ అప్కమింగ్ పొలిటికల్ ఎంట్రీ. ఈజ్ అ వెరీ సీనియర్ బ్యూరోక్రాట్. అతనితో నేను ఐ సెడ్ ఓకే, బట్ గివ్ మీ సమ్ టైం, మాట్లాడతాం. మనము 2 to 3 times మాట్లాడాము. అతనితో మాట్లాడినప్పుడు అంతా వాక్లోనే కలిసి మాట్లాడాము. ఈ ప్రాసెస్లో సడన్ గా ఎప్పుడైతే ఈ డీల్ ఫైనలైజ్ అవుతుందని అనుకున్న టైంలో అతని మీద రైడ్ జరిగి అరెస్ట్ చేసి అవన్నీ ఏవో జరిగాయి. సో ఐ ఫెల్ట్ లాఫింగ్ మై సెల్ఫ్, హౌ కమ్ దిస్ గై has ambitions of so much, but he failed to bring in basic good habits into life. And that's a learning in my life, and so I learned that. So in this process, that's where I found myself నేను 2 విషయాలు ఈ ప్రాసెస్లో చేయడం మానేశాను. అంటే దాని విలువ ఏం లేదని చెప్పట్లేదు, అవి 2 నేను చేయటం మానేశాను. ఫస్ట్ వన్ ఈజ్ బాధపడడం. ఎందుకంటే దిస్ ఇస్ అ వెరీ ఎమోషనల్ కనెక్టెడ్ టు మీ. దాన్ని ఏమనొచ్చు, ఒక రకంగా I again repeatedly say that a small town boy coming to a big city, I don't know anyone here, I don't have friends here, ఉన్నా కానీ చాలా చాలా దూరాల్లో ఉంటారు. సో ఇక్కడ వచ్చి మనం ఉంటున్నాము అంటే ఎవ్రీథింగ్ విల్ పెయిన్ యూ. అంటే మనం తిన్నామా లేదా మనం తింటున్నప్పుడు కంపెనీకో ఇట్లా ఎవరు ఉండేవాళ్ళు కాదు. సో ఇట్ వాస్ a very period that you can feel yourself enjoyable, or else it will make you very tough. సో ఈ బాధపడడం అన్న దాని నుంచి ఈ వాకింగ్లో నేను నేర్చుకున్నది ఏంటంటే, ఐ సెడ్ ఓకే, దీనివల్ల వచ్చేది ఏమీ లేదు అని చెప్పి తెలుసుకున్నాను. దాన్ని వదిలేశాను. అంటే ఇప్పుడు నిజంగా ఏం జరిగినా కూడా నేను బాధపడ్డాను. అంటే మై ఫ్రెండ్స్ కాల్ మీ దట్ నేను సన్యాసి రెండు నేను. సో ఐఎమ్ దట్. సో ఐ యాక్చువల్లీ డోంట్ గివ్ ఎ డామ్ టు ఎనీథింగ్ దట్ హ్యాపన్స్. అండ్ నేను వేరే ఏ ఫీలింగ్స్ అన్నా తీసుకురాగలుగుతాను, కానీ బాధపడడం మాత్రం జరగదు. అంటే బాధపడడం అంటే ఫర్ ది కాంటెక్స్ట్ దట్ ఐఎమ్ ప్లేస్డ్, ఐ విల్ నెవర్ డూ దట్. సో సెకండ్ వన్, నా వాకింగ్లో జరిగిన అదర్ ఎఫర్ట్ ఏంటంటే స్లీప్. నాకు వాకింగ్కి స్లీప్కి ఒక ప్యాటర్న్ ఉందని, స్లీప్కి ప్రొడక్టివిటీకి ఒక ప్యాటర్న్ ఉందని చాలా నిదానంగా గ్రహించాను. ఎలా గ్రహించానంటే, ఐ రెడ్ కపుల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆన్ పవర్ స్లీప్. ఈ ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ ఆర్ బిజీ హైర్ వర్త్ ఎంటర్‌ప్రెన్యూర్స్, బిజినెస్ ఓనర్స్, వీళ్ళందరూ దే డోంట్ హ్యావ్ టైమ్ టు స్లీప్. వాళ్ళు పండుకునే సమయం చాలా తక్కువ ఉంటుంది, 3 to 5 hours. Max is 5 hours. 3 to 5 hours is what they sleep, and within that they take multiple naps again. అన్న ఒకటి ప్రాసెస్ గమనించాను. ఇక్కడ ఈ ప్రాసెస్లో, ఈ నా వెయిట్ లూజింగ్ వాకింగ్ ప్రాసెస్లో నేను ఎక్కడ కూర్చుంటే, అది ఆఫీస్ అవ్వచ్చు, సినిమా థియేటర్ అవ్వచ్చు, లేదా ఇంకెక్కడన్నా, ఒక్క 5 నిమిషాలు నేను ఖాళీగా ఉన్నానంటే నేను నిద్రపోయాను. ఇక్కడ దేర్ ఈస్ ఎ ప్రొఫెషనల్ డిఫికల్టీస్. అంటే మీరు అలా నిద్రపోయినారు అనుకోండి, ఆఫీస్లో యూ విల్ బికమ్ ఏ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ యువర్ బట్ ఆఫ్ ఆల్ కైండ్ ఆఫ్ జోక్స్. అక్కడ నాకు అనిపించింది ఏంటంటే, 2-3 నా మీద సీరియస్గా జోక్స్ చేశారు. అండ్ ఐ టోల్డ్ దిస్, అంటే భరించండి, ఏం చెప్పాలో తెలిసేది కాదు. బట్ ఐఎమ్ రిడిక్యూల్డ్ ఆల్వేస్ టెలింగ్ దిస్. సో ఈ ప్రాసెస్ ఏం చేయాలి అని ఇంకొంచెం ఆలోచిస్తాను. అంటే అగైన్ వెంట్ బ్యాక్ టు వాకింగ్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ వాకింగ్లోనే నేను ఏదో చేయాలి అని. దెన్ ఐ ఫౌండ్ దట్ వాట్ ఎవర్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ, ఐఎమ్ ఓన్లీ ట్రైంగ్ టు బ్రింగ్ వాకింగ్ యాజ్ మై బేసిక్ స్పేస్ టు బిగిన్ మై డే. నో, ఇది అలా ఉండకూడదు. ఇట్ హ్యాస్ టు రీడిఫైన్ వాట్ ఐ యామ్. ఇంతకు మించిన వేరే పవర్ టూల్ నాకు దగ్గరలో కూడా లేదు అని ఆలోచిస్తూ ఉన్న టైంలో మా ఇంటి ఓనర్ బాట్ ఈ వాట్ ఈస్ దిస్, ఈ వాక్ చేస్తారు ఇంట్లో మిషన్ ఉంటుంది కదండి, దాని పేరు మర్చిపోయాను.
అది తెచ్చుకున్నారు. వాళ్ళు తెచ్చుకొని చూడండి మేము తెచ్చుకున్నాము, మీరు కూడా ఇట్లాంటి కొనుక్కోండి, బయట ఇంట్లో ఎట్లా వేసి వదిలేసి యూ కెన్ గో అరౌండ్ డూ ఇట్. ఇంకా ఓపిక ఉందంటే ఒక రూమ్ని జిమ్ చేసేయండి అని ఇది చెప్పారు. I said, man, I don't want to invest in all this because I already found how powerful walking is outside, going around the streets, going around the Usmania campus. I see a lot of value there and I'll continue with it అని అనుకునే చేశాను. సో ఇక్కడ నేను రీడిఫైన్ చేసింది ఏంటంటే, I took the target of walking 10 kilometers a day. దీన్ని అచీవ్ అయ్యేదానికి నాకు another 1 year పట్టింది. It is not that easy to walk 5 kilometers up and 5 kilometers down. ఎందుకంటే by the time you come back, you have to get back to your office. Your professional life, don't know, from 8 to 12 hours a day. It can take more than that sometimes because your job is quite hangs always. It's always hangs in the air. You don't know what will happen. If you are kicked out, you need to face a lot of difficulties. So ఇన్ని మధ్యలో వెళ్ళి చేస్తూ చేయాలి అంటే I think a process of achieving 5 kilometers from my inటి నుంచి Usmania main gate is 5 kilometers. I go there up and come down back. ఇది 10 kilometers వాక్ చేయడం మొదలెట్టిన తర్వాత నేను చేస్తున్న పనిని నేను గుర్తించక ముందే నా చుట్టూ అందరూ గుర్తించడం మొదలెట్టారు. Then this guys, I went one time back to this guy and బహుశా నా జీవితంలో నా వార్నింగ్స్ టు పీపుల్ ఆర్ లిటిల్ ఇంట్రెస్టింగ్ అండ్ ఒక స్టైల్ ఫ్రేమ్ చేసుకున్నాను నేను. నా వార్నింగ్స్ అది బహుశా గ్రాడ్యుయేషన్ నుంచి ఆ స్టైల్ వచ్చింది, ఒక రౌడీ కల్చర్ అనుకోండి. సో ఐ వెంట్ దిస్ గై అండ్ హీ వాస్ కమెంటింగ్ ఆన్ మీ అండ్ ఐ జస్ట్ టోల్డ్ హిమ్ దిస్, యు ఆర్ మచ్ సీనియర్ టు మీ, you don't know actually what's going in my life. You are so well paid, you come from a big family, you are highly respected in the office, but the stupidity is that you behave so poorly and I feel so low of you just because you make me a passing sweeping statement, repeatedly comment me, and I see you actually yet to grow. You haven't started at all. And if you find anywhere, anytime that you want to know how to grow in life, come and join me in the walk. నిజంగానే చెప్పా, ఇది దిస్ ఈస్ అ స్టైల్ యాక్చువల్లీ గ్రూమ్డ్. ఐ వాంట్ పీపుల్, ఎవరు నేను కోపడను పెద్దగా, బట్ ఐ స్టిల్ గో బ్యాక్ అండ్ టెల్ దెమ్ దిస్. అంటే ఇది చెప్పిన దానివల్ల నాకు అనిపించిన ఇంకొకటి ఇక్కడ వెళ్ళిపోయింది ఏంటి అంటే, భయపడ్డం మానేసి. ఇంతకుముందు బాధపడ్డం వదిలేసాను, ఈ 10 kilometers అచీవ్ అయిన తర్వాత భయపడ్డం మానేసి. అంటే భయపడ్డం మానేసాం అంటే నాట్ ఇన్ ద సెన్స్, I became myself what I actually need to be with all my limited resources, what a man of my age or the professional growth I am going through needs to have all this if he wish to continue. అంటే ఇక్కడ ఒక రకంగా లైఫ్ ఎక్స్ప్లోరేషన్ మాత్రమే కాదు, నా క్రియేటివిటీకి స్కోప్ వచ్చింది. ఒక రకంగా లిటరేచర్ హెల్ప్ చేసింది. గొల్లపూడి మారుతిరావు గారు, జెఫ్రీ ఆర్చర్, షిడ్నీ షెల్డన్, వంశీ, కొడవగంటి కుటుంబరావు గారు. I started reading Sri. I started reading lot of people. I exactly don't know. అంటే ఒక నడకతో జరుగుతున్న ఒక, అంటే physically I am born, I am grown, but the shaping of the personality I am is actually made by walking. ఇక్కడ ఒక్క లాస్ట్ థింగ్ దట్ ఐ ఎర్న్డ్ ఫ్రమ్ వాకింగ్ ఏంటంటే డిసిప్లిన్. వాకింగ్లో మోస్ట్ మీ పక్కనే మీతో పాటు ఉండే ఒక పర్సనాలిటీ ఎవరంటే మీ లేజినెస్, అంటే మన లేజినెస్. అది కొద్దిసేపు నడిచిన తర్వాత అది మనల్ని చూసి చెప్తుంది అనమాట, ఈరోజు చాలులే ఇంటికి వెళ్దాం. అలా అనిపించిన మూమెంట్లో నేను ప్రతిసారి ముందుకే వెళ్ళాను. ఆ రోజు నా టార్గెట్ సపోజ్ 10 kilometers,
ఒక 5 కిలోమీటర్స్ ఫినిష్ చేశానంటే ఇఫ్ ఇట్ సేస్ లెట్స్ గో బ్యాక్ హోమ్, ఐ సే దట్ లెట్ మీ ఫినిష్ దట్ అండ్ గో బ్యాక్ హోమ్. ఈ ఒక్క ఎఫర్ట్ ఎక్కడ ఎక్కడ ఇంపాక్ట్ చూపించిందంటే, సపోజ్ లెట్స్ సే అంటే నేను ఇక్కడ టైం స్పెసిఫిక్ అవ్వడం మొదలెట్టాను. నేను ఈ పని ఇంత ఛార్జ్ చేస్తాను, ఇంత టైంలో చేస్తాను, మీరు ఈ టైంకి వస్తేనే చేస్తాను అని చెప్పే స్థాయికి నేను క్లయింట్స్ దగ్గర తయారయ్యాను. చాలామంది అర్థం కాలేదు. అంటే పని చేస్తున్న క్లయింట్లకు కూడా ఐ స్టార్టెడ్ టెల్లింగ్, ఐ కెనాట్ వర్క్ ఇఫ్ you may not even pay me, I'm happy with it. But if you're not coming by time, you're not following by time, I don't think so I will ever can work for you అన్న చెప్పాను. సో ఇలా చెప్తూ వెళ్ళాను. అండ్ ఇట్ హాస్ గివెన్ మీ ప్రొఫెషనల్ డిఫికల్టీ ఆల్వేస్. నా నోరు మంచిది కాదంటారు చాలా వరకు. యా, బికాస్ దట్స్ ఐ స్పీక్ మై మైండ్ విచ్ ఇస్ యాక్చువల్లీ వర్త్ ఇట్. సో ఈ ఈ ప్రాసెస్ అంటే అప్పుడే నేను డిఫైన్ చేశాను. ఒక టీ షర్ట్ కూడా తయారు చేసుకొని వేసుకున్నాను. ఎనీథింగ్ దట్ డిటర్మైన్స్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ హౌ ద వే యూ ట్రీట్ యువర్ టైం. అంటే ఇవాళకి కూడా నా ఫోన్ ఉందంటే నేను కూర్చొని సోషల్ మీడియాలోనూ లేదా ఇంకో దాంట్లోనూ ఈ షార్ట్స్ వీడియోస్ ఇవన్నీ నేను చూడలేను. అంటే బహుశా అంటే వాకింగ్ జస్ట్ నాట్ షేప్డ్ మీ, వాకింగ్ ప్రిజర్వ్డ్ మీ. ఇక్కడ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా మంది క్లయింట్స్ ప్రొఫెషనల్గా పరిచయం అయిన తర్వాత దే బికమ్ ఫ్రెండ్స్, అన్నెసెసరీ ఫ్రెండ్స్ ఆన్ ఎ డ్రింక్ ఆర్ సంథింగ్. వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఉండడము, వాళ్ళ ఏదో ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం ఇట్లా. సో దెర్ ఆర్ ఆల్మోస్ట్ ఒక 4-5 క్లయింట్స్ ఆఫ్టర్ ప్రొఫెషనల్ వర్క్ ఐ హ్యావ్ బికమ్ ఏ హాఫ్ ఆఫ్ దర్ ఏజ్ గా నేను వాళ్ళకి, బట్ ఐ హ్యావ్ బికమ్ ఏ పర్సనల్ మెంటర్ ఫర్ దెమ్. వాళ్ళకున్న భయాలన్నీ చూసి నాకు నవ్వు వచ్చేది, వాళ్ళకున్న సమస్యలన్నీ చూసి నాకు ఇంక ఏడుపే వచ్చేది, అంటే కింద పడి ఏడ్చేంత ఇది వచ్చేది. I said myself frankly to them that how they actually failed in growing themselves. Again, same పాత ఫిలాసఫీనే చెప్పాను. మీరు పర్సనల్గా ఎదగకుండా మీరు ప్రొఫెషనల్గా ఎదిగేశారు. అంటే మీరు మీరు 2 ఇడ్లీ తినగలిగే కెపాసిటీ ఉన్న మీరు 10 ఇడ్లీ దొరికింది కదా అని చెప్పి తినేశారు. రెండవ రోజు 10 ఇడ్లీ కాదు 20 ఇడ్లీలు తిందామనే ప్రయత్నం చేస్తాం. సో టెల్ మీ హౌ విల్ యూ యాక్చువల్లీ సర్వైవ్? యూ కెన్ నాట్ డూ దాట్ అన్న ఒక థాట్ షేర్ చేయడము. వాళ్ళ ప్రొఫెషన్ అంటే ఈ రోజుకి కూడా దే ఆర్ స్టిల్ ఇన్ టచ్ విత్ మీ. ఈజ్ నాట్ ఫర్ ద ప్రొఫెషనల్ వాల్యూ ఐ యాక్చువల్లీ గివెన్ దెమ్, బట్ ది realization that actually helped them to come through this. This is they call okay engaging mediation. అంటే నేను ఐఎమ్ ఆల్ టుగెదర్ ఎ డిఫరెంట్ గాయ్ అవుట్ ఆఫ్ దర్ ఫ్యామిలీ, అవుట్ ఆఫ్ దర్ బిజినెస్. నేను ఊరికి ఎక్స్టర్నల్ కన్సల్టెంట్. సో ఇలా చేస్తున్నప్పుడు ఐ థింక్ ది ఛాలెంజెస్ ఐ పుట్ ఫర్ దెమ్, I asked them to see what this is all about for them. They were able to find better way of growing on this. So my fundamental thought on walking, ఇంట్లో ఏదన్నా బహుశా దేవుడి ఫోటో పెట్టుకోవాలి అన్న చోట నాకంటూ ఛాన్స్ వచ్చి ఏం ఫోటో పెట్టుకోవాలి అంటే నేను నడిచి వెళ్ళిన రెండు పాదాల ఫోటో పెట్టుకుంటాను. బికాస్ ఎందుకంటే యాక్చువల్లీ మీకు చెప్పాలనుకున్న వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, నేను పుట్టినప్పుడు మా తాతయ్య ఓ చెరువు దాటుకొని వచ్చాడు. గొంతు వరకు భుజాల వరకు వచ్చిన నీళ్ళని దాటుకుంటూ చెరువును దాటుకొని వచ్చి ఆ వర్షాకాలంలో నేను పుట్టానని తెలిసి వచ్చాడు పక్క పల్లె నుంచి. మా తాత 101 ఏళ్ళు బతికారు. ఆయన చనిపోక ముందు వరకు రోజుకు 5-6 కిలోమీటర్లు నడిచేవాడు. ఆయన్ని అన్ని న్యూస్ పేపర్లు కడప జిల్లాలో కవర్ చేశాయి, లోకల్ ఛానల్ టీవీలు కవర్ చేశాయి. ఆయనకు ఫ్రెండ్స్ అంతా బ్యూరోక్రాట్స్, పెద్ద వాళ్ళు, పొలిటీషియన్స్. వీళ్ళందరినీ సంపాదించుకుంది ఆయన ఒక వాకింగ్ వల్ల సంపాదించుకున్నారు. అంటే ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. బహుశా
ఎప్పుడు కలిసినా వాకింగ్ గురించి మేమిద్దరు ఫస్ట్ 10 నిమిషాలు మాట్లాడుకుంటాం. అది అంటే అది ది ఎఫర్ట్ దట్ a grandfather invested to cross a flowing water to come and see his just born grandson is a blessing to me. Is a it's a beautiful story that I always feel to tell anyone. So in the process, one second. Yeah. So in the process, I was able to see, I'm able to go through obsessiveness. I am able to go through, overcome, okay, I'll go through or overcome addictiveness, or the symbolizing things of being great, you're very good, you're that, you're this, and okay, symbolic factors నుంచి దూరం అయిపోయా. అంటే ఇది దూరం అవ్వడానికి నాకేం పెద్ద సమయం తీసుకోలేదు, కానీ వాక్ టుక్ a journey into my life and it shaped me. And today what you are seeing today, what here I am, is a man shaped, sourced beyond steps through walking. And I am Ram. Last one thing that I would like to one thing to say this. Be careful with a walker. He can walk through any context. Thank you. So, thank you, Ram. Walking ni philosophy, అంటే ఫిలాసఫీ ఆఫ్ వాకింగ్కి తీసుకెళ్ళారు మీరు. మాకు మామూలుగా వాకింగ్ అనేది తప్పదురా బాబు చేయాలి అనేటువంటి ఒక కండిషన్ ఉంటుంది. ఒకవాడు వెళ్ళకపోతే ఇంట్లో మా ఆవిడ తిడుతుందేమో భయం కూడా ఉంటుంది నాకు. అంతకుమించి నాకు అయితే వాకింగ్లో ఒక ఆనందం ఏమిటి అంటే, ఇక మనం అప్పుడు ప్రపంచం మొత్తం విహారం చేసి రావచ్చు. వాకింగ్లో మనం ప్రపంచ విహారము, విశ్వ విహారము చేసి రావచ్చు. ఒక మంచి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీడే వాకింగ్ అనేది. బట్ యూ హ్యావ్ గివెన్ ఏ ఫిలాసాఫికల్ కంటెంట్ టు వాకింగ్. అండ్ మీ ముఖ్యంగా మీ వాక్, టాక్ అండ్ బ్రేక్ఫాస్ట్ అనేటువంటిది చాలా వండర్ఫుల్ కాన్సెప్ట్గా మీరు ఇంట్రడ్యూస్ చేశారు. చాలా నావెల్గా కూడా ఉంది అది. ఒక ఇప్పుడు మధ్యలో మీ బిగినింగ్లో గాంధీ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తాను. గాంధీ సెట్ టు హ్యావ్ వాక్డ్ అబౌట్ 27 to 29 kilometers per day on average. ఒకటి. తర్వాత గాంధీ చేసిన దండి మార్చ్ అనేది సబ్సీక్వెంట్లో టైంలో ది గ్రేట్ మార్చ్ ఆఫ్ మావోకి ఇన్స్పిరేషన్ అని మావోనే ఒక చోట చెప్పుకున్నట్టు మనకు ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడు డాక్టర్ హెగ్డే లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, అంటే రెగ్యులర్గా హెగ్డే గారి వీడియోలు చూస్తుంటారు ఎప్పుడు. ఆయన ఏమంటాడంటే, అసలు మనిషి చేయగలిగిన బెస్ట్ ఎక్సర్సైజ్ వాకింగ్ మాత్రమే, ఇంకా వేరే ఏం లేదంటాడు ఆయన. ఈ రన్నింగ్లు లేకపోతే ఇవన్నీ కూడా ప్రొఫెషనల్స్ చేయాల్సిందే, కానీ సాధారణమైన మనిషి చేయవలసినటువంటి ఒకే ఒక బెస్ట్ ఎక్సర్సైజ్ ఏమిటి అంటే వాకింగ్ అనేది. తర్వాత మీరు ఇంకొక అనెక్డోట్ కూడా గుర్తు చేస్తాను. ఒక ఫేమస్ జర్మనీ ఫిలాసఫర్ ఇమాన్యుయల్ కాంట్ అనే అతను వాకింగ్కి ఎంత ఫేమస్ అంటే, అతను వాకింగ్కి వస్తూ ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు వాళ్ళ వాచ్ని సర్దుకునేవాడట, అంటే కరెక్ట్నెస్ కోసం. అంటే అంత ఎగ్జాక్ట్గా వాకింగ్కి వెళ్తాడని ఆయనకి పేరు. మీ వాచ్ తప్పు ఉండొచ్చేమో కానీ ఆయన వాకింగ్లో తేడా రాదు. అంత ఒక వెల్ నోన్ మ్యాన్ ఇన్ వాకింగ్ ఆస్పెక్ట్, ఇమాన్యుయల్ కాంట్. సో విత్ దీస్ ఫ్యూ వర్డ్స్ ఐ లీవ్ ది డిస్కషన్ ఓపెన్, అండ్ యాజ్ యూజువల్ I open the discussion with Professor B. Balmohan Das ji, and Balmohan Das garu, please. Namaskaram andi. A great walker Ram garu
ఆయన ఎందుకు వాకింగ్ మొదలెట్టారో, వాళ్ళ తాతగారు ఫ్లోయింగ్ వాటర్స్ దాటి ఎలా వచ్చారో అది చెప్పడం చాలా బాగుంది. నేను ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్యనే వాకింగ్ ఫర్ హెల్త్ అని ఇదే టాపిక్ మీద ఎక్కడో మాట్లాడటం జరిగింది. అనుకోకుండా రామ్ చెప్పిన విషయాలు కొంచెం యాడ్ చేసుకుంటే ఇంకా బాగా మాట్లాడగలిగిన ధైర్యం కూడా వచ్చింది. ఒక కొటేషన్తో స్టార్ట్ చేస్తాను. నేను చెప్పదలుచుకుని 5 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. ఐ హావ్ 2 డాక్టర్స్, మై లెఫ్ట్ లెగ్ అండ్ మై రైట్ లెగ్. సో నాకు 2 డాక్టర్లు ఆల్రెడీ దేవుడు ఇచ్చేసాడు, లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్. Walking would teach people the quality that youngsters find so hard to learn, patience. వాకింగ్ వల్ల పేషెన్స్ వస్తుంది. చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పడం నా ఉద్దేశం కాదు. గాంధీ గారి గురించి రవికుమార్ గారు వాకింగ్ గురించి చెప్పారు. ఆయన జీవిత కాలంలో 79,000 కిలోమీటర్లు నడిచారట. 79,000 కిలోమీటర్లు మహాత్మా గాంధీ గారు నడిచారట. మనందరికీ తెలుసు, మనకి తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, తర్వాత ఈ మధ్య రాహుల్ గాంధీ గారు, తెలంగాణలో షర్మిల గారు, పొట్టి శ్రీరాములు గురించి సాయి చంద్ గారు, ఇలాగా నడిచేవాళ్ళు. ఇంకా ఇప్పుడు అదొక ఎజెండాలా పెట్టుకొని కొన్ని సెల్ఫిష్ గోల్స్ కోసం, లేకపోతే ప్రజలతో మాట్లాడటం కోసమో నడిచేవాళ్ళు ఉన్నారు. ఈరోజు మన పార్టిసిపెంట్స్ 19 మంది ఉన్నారు. అందరూ నడుస్తారు అనుకుంటున్నాను నేను. ఒకవేళ నడవకపోతే రామ్ గారు ఇప్పుడు విన్న తర్వాత తప్పకుండా అందరం నడక మొదలెట్టాలి. రేపొద్దు నుంచే మళ్ళీ పోస్ట్ పోన్ చేయకుండా. వాకింగ్ లో రకాలు ఉన్నాయంట. ఓ మిత్రుడు చెప్తే నేను రాసుకున్నాను, నా కోసం మీకోసం చెప్తాను. డాక్టర్ నుండి వార్నింగ్ రాకముందే ఉదయాన్నే చేసే నడక మార్నింగ్ వాక్. డాక్టర్ నుండి వార్నింగ్ వచ్చిన తర్వాత ఉదయాన్నే చేసే నడక వార్నింగ్ వాక్. వేరే వాళ్ళ ఆరోగ్యం, ఫిట్నెస్ చూసి చేసే నడక బర్నింగ్ నడక. ప్రకృతి సౌందర్యం మనం నడుస్తుంటే చూసే అందాలను చూస్తే స్టీరింగ్ నడక. ఉదయాన్నే భార్య భర్తతో కలిసి చేసే నడక డార్లింగ్ నడక. భార్య భర్త పక్కనే ఉన్న ఇంకెవరైనా అందమైన వారు వచ్చారేమోని దిక్కులు పక్కలుగా చూస్తే నడక టర్నింగ్ నడక. రోడ్డు మీద ఏం వస్తున్నా చూసుకోకుండా నడవటం మరణింగ్ నడక. ఉదయాన్నే నడక్కని బయటపడి నడవకుండా ఎవరితోనన్నా సోదేసుకుని తిరిగి రావటం షో వాక్. షో వాక్. డ్రీమ్ వాకర్ అంటే ఎలా ఉంటాడో తెలుసా? నడవాలనుకుంటాడు కానీ మంచం దిగడు, నడిచినట్లు డ్రీమ్స్ కంటుంటాడు. I will stop it here. Thank you very much. Thank you, sir. I think I also have the difficulty with other walkers. Actually, చాలా మంది వాకింగ్కి వచ్చేవాళ్ళు టాకింగ్కే వస్తారు. కానీ యాక్చువల్గా నాకు టాకింగ్ చేయాలన్న ఒక థాటే లేదు. 1.5 అవర్ అంటే 1 అవర్ 1 కిలోమీటర్ నడిచిన నేను 1 కిలోమీటర్ 8 minutes లో నడిచే ఈ షిఫ్ట్ నాకు మిగతా వాళ్ళతో మాట్లాడకుండా నడవడం వల్లే జరిగింది సార్. అండ్ టాకర్స్ ఆర్ సో టెంప్టివ్. మనకు నచ్చింది ఏంటి, ఇలా మల్టిపుల్ ఇష్యూస్ మీద మనల్ని డ్రాగ్ చేసేస్తారు. సో ఇన్ ద ప్రాసెస్ ఐ థింక్ ఐఎమ్ నోన్ ఫర్ మై సైలెన్స్ డ్యూరింగ్ మై వాక్, బట్ ఐ వాజ్ ఆల్వేస్ ట్రైంగ్ టు స్టే అవే ఫ్రమ్ లాట్ ఆఫ్ కాన్వర్సేషన్స్. చేసా కూడా తప్పించుకొని తిరిగేవాడిని, నడిచి వెళ్ళిపోయేవాడిని. బట్ ఐ ఓవర్ ఎ పీరియడ్ నేను ఎంత అవాయిడ్ చేసినా కానీ తెలియకుండానే ఒక 25 మంది దాకా చాలా 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 మంచి వాకింగ్ కమ్యూనిటీలో ఫ్రెండ్స్ దొరికారు. దట్స్ ఎ గ్రేట్ థింగ్. అండ్ బహుశా నాన్న చనిపోయిన తర్వాత అనిపించిన ఒక గొప్ప విషయం అంటే ఐ హావ్ బీన్ ఆస్కింగ్, ఐ క్రియేటెడ్ దిస్ ఇనిషియేటివ్ ఇస్ బికాస్ ఎవరితో వెళ్ళి మాట్లాడాలి,
ఏం మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి తెలియని పరిస్థితుల్లో ఐ డిజైన్ దిస్ ప్రోగ్రామ్ కాల్డ్ ఇన్ మై ఇనిషియేటివ్ వాక్ టాక్ అండ్ బ్రేక్ఫాస్ట్. రఘుకుమార్ గారితోనే మొదలెట్టాను. అంటే ఊరికే ఎవరికైనా కాల్ చేయడం, వాళ్ళు రేపు వాక్ వెళ్తున్నారంటే ఆ వాకింగ్ జాయిన్ అవ్వడం, వెళ్ళి మాట్లాడడం, వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం, నా గురించి చెప్పే ప్రయత్నం, ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి బాయ్ చెప్పడం, అంతే, ఇంకంతకుమించి ఏం లేదు. బట్ దీనికి మంచి రికగ్నేషన్ వచ్చింది అండ్ పీపుల్ స్టార్టెడ్ జాయినింగ్ మీ. సో ఓవర్ ఎ పీరియడ్ నౌ ఐ ఫీల్ ఇన్ని చేయగలిగాను అంటే కూడా ఆ ఇనిషియేటివ్కి ఒక రకంగా రండి రేపు వెళ్దాం అని రఘుకుమార్ ఇచ్చిన ధైర్యం. సో దట్ జస్ట్ హ్యాపెన్. థ్యాంక్ యూ సార్. నేను నడకలో మాట్లాడడానికి బాగా వ్యతిరేకం. అది నేను జనరల్గా ఒక్కడనే వెళ్తాను. 99.9% నేను ఎవరితో మాట్లాడను. ఈవెన్ తెలిసిన వాళ్ళు కనబడ్డా సరే వాకింగ్లో హలో అని వెళ్ళిపోతాను. ఎందుకంటే నడకలో మాట్లాడకూడదు అని నాకు ఉన్న ఎక్కడో చదువుకున్న ఒక అభిప్రాయం. అది లంగ్స్ మీద బాగా హెవీ ఎఫెక్ట్ ఇస్తుంది, ఆ టైంలో మాట్లాడద్దు అని. కానీ మీతో ఆ రోజున మాత్రం వాక్ టాక్ అండ్ బ్రేక్ఫాస్ట్లో నడక కంటే ఎక్కువగా మాట్లాడాను కాబట్టి నాకు పెద్ద ఇబ్బంది అనిపించలేదు. అంటే ఐ టాక్డ్ మోర్ దాన్ ఐ వాక్డ్. సో నౌ ఐ రిక్వెస్ట్ నందివెలుగు ముక్తేశ్వరరావు గారు టు intervene and say few words. ముక్తేశ్వరరావు గారు. వినపడుతుందా రఘు గారు? వినపడుతుంది సార్. ఓకే ఓకే. ఇప్పుడు రామ్ గారు ప్రసంగం మొత్తం విన్నాను. నాకు ఒకటి మా ఇద్దరి మధ్య ఐడెంటికల్ గా అనిపించింది ఏమిటంటే, దాదాపు గత 40-50 ఏళ్ల లోపల ఒక్కరోజు కూడా వాకింగ్ స్టాప్ లేదు నాది. ఆల్మోస్ట్ పెద్ద వర్షం వచ్చిన రోజును కూడా గొడుగు తీసుకునైనా వెళ్ళటానికి ట్రై చేస్తా. వర్షం వచ్చింది, లేకపోతే ఇవాళ ఎండ ఎక్కువ ఉంది, ఇట్లాంటి కారణాలు ఏవి నన్ను వాకింగ్ నుంచి ఆపలేవు. ఇది మా ఇద్దరి మధ్య పోలిక. కాకపోతే ఆయన మార్నింగ్ వాకర్, నేను ఈవినింగ్ వాకర్. నాకు పొద్దున్నే లేవాలంటే సత్యంత బద్ధకం. ఆయన రామ్ గారి రిక్వెస్ట్ పెండింగ్ ఉంది, ఆయన కోసమైనా నేను పొద్దున్నే లేవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఇవాళ గొప్ప విషయం ఏంటంటే, ఆయన టాక్ లో ప్రతి నిమిషం ధ్వనించింది ఏంటంటే, మీరన్నట్టు ఒక ఫిలాసఫైజ్ చేసినట్లు అనిపించింది. కానీ నేను ఐ లుక్ ఎట్ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ పర్స్పెక్టివ్. సమ్ టైమ్స్ వీ గోయింగ్ టు మెడిటేటివ్ మూడ్. వాకింగ్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ మెడిటేషన్, వెరీ సూతింగ్ మెడిటేషన్. దాంట్లో చుట్టూ ఉన్న ప్రకృతి పరిసరాలు, తర్వాత చుట్టూ ఉన్నటువంటి సంతోషము, మనసులో ఉన్న సంతోషము, తర్వాత వాక్ చేస్తున్నప్పుడు మనం వేగంగా గాలి పీల్చుకుంటూ, లేకపోతే రక్త ప్రసరణ క్రియ చాలా బాగా జరుగుతున్నప్పుడు ఒక రకమైన ఉత్సాహము, మెటబాలిక్ యాక్టివిటీ ఎక్కువ చేయడం వల్ల వచ్చినటువంటి ఉత్సాహం కావచ్చు. దాన్ని సైంటిఫిక్ గా వెంటనే నేను సైంటిఫిక్ టర్మ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం, కానీ అది ఒకటి వస్తుంది. రెండోది మైండ్ కూడా చాలా బాగా ట్యూన్ చేసుకుంటుంది. ఒకటి రామ్ గారు చెప్పిన దాంట్లో, ఆయన వాక్ టాక్ బ్రేక్ఫాస్ట్ కి ఐఎమ్ ది మోస్ట్ ఫిట్ క్యాండిడేట్. అంటే ఎలా అంటే, నేను వాక్ చేసినప్పుడు మాట్లాడటం ఎక్కువ ఇష్టపడతా, ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ కదిలించడం పెద్ద ఇష్టపడను. వాక్ చేసేటప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి కూడా దాదాపు 5వ ఏట 6వ ఏట నుంచి కూడా, నేను స్కూల్లో మధ్యలో రీసెస్ బెల్లో వెళ్తే కూడా కనీసం నా చుట్టూ 30-40 మంది పిల్లలు ఉండేవాళ్ళు. చందమామ కథని కంప్లీట్ కాకుండా మళ్ళా 2వ రోజు చెప్పుకోవడం, 3వ రోజు చెప్పుకోవడం అట్లా చేసేవాళ్ళం. అలా బోల్డని విషయాలు ముచ్చటించుకోవడానికి, మనని మనం పరామర్శించుకోవడానికి, మనని మనం సంతోషంగా ఉంచుకోవడానికి వాకింగ్ చాలా ఉపయోగపడుతుంది. రామ్ గారు ఫినిషింగ్ చాలా చక్కగా ఇచ్చారు. నా పదాలని నేను పట్టంగా పెట్టుకుంటానండి. చాలా ఆయన జెంటిల్ గా ఉంటూనే చాలా ఒక్కొక్కసారి ఉన్నట్టుండి మనిషి దాన్ని ఏమంటారు, ఒక పెద్ద ఒక మంచు కొండ శిఖరం అయిపోతాడు ఆయన. అలా చక్కగా వివరించినందుకు సంతోషం. వీ హ్యాడ్ ఏ గ్రేట్ టైం రామ్ గారు. యూ మేడ్ అవర్ డే.
Thank you so much. Thank you, sir. Looking forward for that Sunday for a walk. Yeah. Thank you. Dr. Muralidhar garu. Sir, good evening, sir. Good evening, I'm sir. sorry, I joined in the middle. మొదటి నుంచి రామ్ గారి ప్రసంగం వినడం మిస్ అయినందుకు బాధపడుతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. చివరిలో అయినా కానీ సరే జాయిన్ అయినానండి. అది వాకింగ్ సంబంధించి ఆయన ఫిలాసఫీ చాలా గొప్పగా అనిపించింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనం అందరం కూడా ఆంటోనియో గ్రామ్స్కీ చెప్పినట్టు ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ ఎ ఫిలాసఫర్. he will be a better philosopher while he is all alone. ఒంటరిగా నడుస్తూ ఉంటే మాత్రము నిజంగా రామ్ గారు అన్నట్టు నాతో నేనే మాట్లాడుకుంటూ ఉంటాను, పక్కన ఎవరు లేకపోతే. సరే, పక్కన ఎవరన్నా ఉంటే పక్కన వాళ్ళు మాట్లాడుతుంటే బాగానే ఉంటది, లేదా మ్యూజిక్ ఉన్నా కూడా సరే బాగానే అనిపిస్తూ ఉంటది. ఈ రకమైనటువంటి వాకింగ్ సంబంధించిన అలవాటే రామ్ గారు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ తోటి ఉన్నటువంటి విషయము నాకు మా గ్రాండ్ డాటర్ తోటి నాకు అనుభవం అనేది ఉంది. నేను మా గ్రాండ్ డాటర్ ఇంకా కొంత టీం కలిసి 8 ఏళ్ళు, మా అమ్మాయికి యాపిల్ అంటాము, మేమంతా ఆ ఏజ్ లోనే దాన్ని ట్రెక్కింగ్ తీసుకొని పోయినాను నేను. కులు మనాలి ప్రాంతంలో ట్రెక్కింగ్ అన్నటువంటిది చేసినాము. అది రియల్ గా మాకు గ్రాండ్ డాటర్ తోటి ట్రెక్కింగ్ చేయడము అన్నటువంటిది మరపురాని అనుభూతి అనేది నాకున్న అభిప్రాయము. అది మా అమ్మ నాన్నను వదిలి నాతో పాటు రాగలవే అంటే, అసలు అమ్మా నాన్న ఇద్దరు కలిపితే గ్రాండ్ ఫాదర్ ఎంతో, మీరు నువ్వంత తాత, కాబట్టి నేను నీతోటి 5 రోజులు ఉండనీకి నాకేం ఇబ్బంది ఏం లేదనింది. కానీ 5 రోజులు బాగా సతాయించింది నన్ను. ఇవన్నీ కూడా నెమరేసుకోవడానికి కావాల్సినటువంటి చాలా మ్యాటర్ అన్నటువంటిది రామ్ గారు ఈరోజు అందజేసినారు. అయితే మన బాడీ వచ్చేసి సైంటిఫిక్ గా జెనెటిక్ మేకప్ వచ్చేసి ఇట్ ఈస్ డిజైన్ టు వాక్ నాట్ లెస్ దాన్ 30 kilometers per day. మనం హంటర్ గ్యాదరర్ స్టేజ్ నుంచి వచ్చినటువంటి స్టేజ్ లోనే మన జెనెటిక్ మేకప్ అన్నటువంటిది ఆగిపోయింది. కాకపోతే మనం మాత్రం రోజుకు 2-3 కిలోమీటర్లు కూడా నడిచేటువంటి అవసరం అన్నటువంటిది లేకుండా మొత్తం విషయాల్ని నెట్టేసుకొని వచ్చేటువంటి పరిస్థితి అనేది మనకు సామాజికంగా అట్లాంటి అడ్వాంటేజ్ అని కలిగింది. అది అడ్వాంటేజ్ అనాలా, డిసడ్వాంటేజ్ అనాలా అంటే డెఫినెట్ గా హెల్త్ పరంగా చూసుకుంటే మాత్రము అది 100% డిసడ్వాంటేజ్. అందుకే కంపల్సరీగా వాకింగ్ అన్నటువంటిది ఇట్స్ ఏ మస్ట్. మీరు ఈరోజు వాకింగ్ కానీ లేదా సైక్లింగ్ కానీ లేదా ఇట్లాంటి ఇవి లేకపోవడం వల్లే ఈరోజు హైదరాబాద్ లో కానీ, లేదా హైదరాబాద్ ఎందుకులేండి, అంత పెద్ద వనపర్తిలో కూడా కార్పొరేట్ సెక్టర్లు ఇంతగా బతుకుతున్నటువంటి దానికి కారణము ప్యూర్ గా నాన్ వాకర్స్ అన్నటువంటిదే నాకున్నటువంటి మా బిజినెస్ ఇంతగా ఫ్లరిష్ కావడానికి కారణము నాన్ వాకర్సే. ఆ రకంగా రామ్ గారు మాకు శత్రువు డాక్టర్లకు, ఆయన చేస్తున్నటువంటి హితబోధల వల్ల. వాకింగ్ అన్నటువంటిది కూడా నేను కొన్ని రోజులు బంద్ చేసి వాకింగ్ మరీ స్లోగా ఉందని చెప్పేసి సైక్లింగ్ మొదలు పెట్టినాను. సైక్లింగ్ వల్ల కూడా ఇంకా కొంత ఎక్కువ దూరము ప్రకృతిలో ఎక్కువ ప్రయాణం చేయడానికి అవకాశం అన్నటువంటిది వస్తుంది. నా సైకిల్ మీద ఒక బోర్డు కూడా ఉండేది, రోజు సైకిల్ తొక్కండి, ఆరోగ్యంగా జీవించండి, డాక్టర్ని దూరంగా ఉంచండి అని నా సైకిల్ పైన బోర్డు పెట్టుకొని మొత్తం మీద మొదట్లో ఏ ఫంక్షన్లు పోయినా కానీ సరే సైక్లింగ్ ఇవన్నీ కూడా మా మిత్రులు కొంతమంది డాక్టర్లు కూడా అడిగినారు, ఇట్లా సైక్లింగ్ ఇవన్నీ కూడా చేసిన దాని వల్ల రిస్క్ ఏం లేదా అని. అంటే రిస్క్ అంటే ఏ రకమైనటువంటి రిస్క్ అంటే వెహికల్స్ కానీ లేదా ఇంకేదైనా కానీ యాక్సిడెంట్స్ కానీ లేదా ఇట్లాంటివన్నీ కూడా మాకు భయం ఉందనేసి అంటే, నా దృష్టిలో నేను క్లియర్ గా చెప్పినటువంటిది ఏమనంటే, రూమ్ లో కూర్చొని గమ్ముగా టేబుల్ ముందర కూర్చుంటే మన బ్లడ్ వెజల్స్ క్లాగ్ అయ్యేదానికంటే సైకిల్ మీద ప్రయాణం చేయడము, వాకింగ్ చేయడం అన్నటువంటిది నా దృష్టిలో తక్కువ రిస్క్. ఈ స్టడీగా రూమ్ లోనే కూర్చొని ఉండి ఏమీ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్లే చాలా మంది ఎక్కువ మంది చనిపోతున్నారు. ఇన్ని మాటలు చెప్పడానికి రవికుమార్ గారు నాకు అవకాశం కల్పించినారు. కానీ నాకున్న గిల్ట్ ఫీలింగ్ ఏంటంటే, ఫర్ ద పాస్ట్ 3 months ఫర్ వేరియస్ రీజన్స్ ఐఎమ్ నైదర్ వాకింగ్ నార్ సైక్లింగ్ నార్ డూయింగ్ ఎనీథింగ్. అదొక రకమైనటువంటి గిల్ట్ ఫీలింగ్ తోటి
లోపల కొట్టుకుంటున్నాను. అయినా కానీ సరే ఇది ఒక ఫిలాసాఫికల్ డిస్కషన్ లాగా తీసుకొని ఒక మంచి చక్కటి టాపిక్ అన్నటువంటిది ఈరోజు డిస్కస్ చేయబడింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి నుంచి మొదలెట్టేయండి. అవునండి తప్పనిసరిగా. I think that's what the moment I think not to do this work అది ప్రొఫెషనల్ గా కూడా వెంటనే ముందు దాన్ని ఫినిష్ చేసేస్తాను. ఈ ఎఫర్ట్, ఈ ఒక థింకింగ్ యాక్చువల్లీ కేమ్ ఫ్రమ్ వాకింగ్. I usually call this walk, work and wonder. ఇదే నా ఎవ్రీ న్యూ ఇయర్ మెసేజ్ టు ఎవ్రీ వన్. అంటే వాక్ మొదలెట్టడం వల్ల వర్క్ ఏంటి అన్నది తెలుస్తుంది. వర్క్ చేయటం వల్ల యు విల్ అవర్ సెల్ఫ్ వండర్, అసలు నేను ఎంత మారాను, నేను ఎంత మార్చుకోగలిగాను అని. సో I always feel that. Thank you for good words from my doctor. టీవీ రావు గారు తార్నాకా వెల్ఫేర్ అసోసియేషన్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్స్ యొక్క ఇంపార్టెంట్ ఫంక్షనరీ. టీవీ రావు గారు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ అవ్వాలి, మీరు అన్మ్యూట్ అవ్వాలి. అన్మ్యూట్ అవ్వాలి సార్ టీవీ రావు గారు. ఏవివి ప్రసాద్ గారు. Thank you, Raghukumar Garu, for a great forum of dialogue. Hello. Can you hear me? టీవీ రావు గారు వచ్చారా లైన్ లోకి? చెప్పండి సార్, మీరు కంటిన్యూ చేయండి. Yeah. So, thank you, Raghukumar Garu. You have provided a great forum of dialogue. Dialogue is one of the most wonderful phenomena that has to be mastered in recent times. People have lost the great art of dialogue. So, you are reviving it, and I congratulate you on that. And I want to thank Ram C Garu for a very entertaining talk. And as you all know, walking, there is more to walking than meets the eye. And walking has been to many things to many people. Especially there is a long literary trail that has gone into walking. You must have read many pieces of poetry of great renowned poets like Robert Frost, P.B. Shelley, Longfellow, Tennyson, and all these people. You know this, what is that? The road not taken. Okay, so he says, two roads diverged in a wood, and I took the one less traveled by, and that has made all the difference. So I find that there are many types of walk, like the poetic walk, the meditative walk, the nature walk, and the philosophical walk. And of course, we have political walks and friendship walks. And of course, the solitary one. And many philosophers are known to derive a lot of their gains from walking. And as you know, Jiddu Krishnamurti, one of the greatest philosophers of modern times, is known for long walks. And they were always solitary and silent. Okay, so a lot of inspiration is gained, a lot of richness is personal experience is gained. In terms of silence, in terms of philosophical insights, in terms of poetic inspiration. And of course, I do love all these different types of walking, depending on who are the friends who come across. If he is poetic, I discuss poetry. If he is a philosopher, I discuss philosophy. And it's a nature trail. I enjoy the nature. ప్రసాద్ గారు, మీ స్పీచ్ ఆగిపోయిందండి. నరేష్ బాబు గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ప్లీజ్. నిజానికి నడుస్తూ వినాల్సిన ఈ ప్రసంగాన్ని మనందరం కూర్చొని విన్నాం.
రామ్ గారితో పాటు నడుస్తూ మై థాట్ వాస్ దట్ సార్ నేను నడుస్తూనే మాట్లాడొచ్చా అంటే అని అనుకున్నాం, అందరూ నడుస్తూనే వినాలి కదా అని. అదే ఓకే. ఇది ఇప్పుడు నాకు కూడా కొన్ని విషయాలు మీరు చెప్తున్నప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే, ఈ నడక విషయంలో మనకి చరిత్రలో బాగా కనిపించింది వినోబా భావే. ఆయన నడకతోనే తన ఉద్యమాన్ని నడిపించాడు. 50,000 ఎకరాలు ఆయన సంపాదించాడు. డొనేషన్ గా తీసుకున్నారు. ఆయన నడక గురించి కూడా చాలా ఫిలసాఫికల్ వాక్యాలు కూడా ఉన్నాయి. మీరు విమానంలో వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఎవరో అడ్వైజ్ చేస్తే, నడకలో మనుషులతో మాట్లాడొచ్చు, వాళ్ళతో ఆగి ఉండొచ్చు, మనకి ఎక్కడ ఇష్టమైతే అక్కడ ఉండొచ్చు అని చెప్పి అట్లా రకరకాలుగా ఆయన నడక గురించి చాలా విషయాలు చెప్పారు. అట్లానే రమణ మహర్షి గారు అరుణగిరి ప్రదక్షిణ చేస్తూ ఉండేవారు. ఆ ప్రదక్షిణ సమయంలో దాన్ని సంచార సమాధి అనే పదం వాడారు ఆయన. ఇందాక ముక్తేశ్వర్ గారు కూడా వాకింగ్ అనేది ఒక మెడిటేషన్ అన్నారు కదా. ఇది ఒక వర్డ్ ఏంటంటే రమణ ఫిలాసఫీలో ఉన్న ఒక వర్డ్ సంచార సమాధి. అంటే సంచార సమయంలోనే వచ్చేటువంటి ఒక సమాధి లాంటిది అనమాట. ఇట్లా ఇంకా చరిత్రలో ఇంకా కాస్త మనకు వెళ్తే, హనుమంతుడు సముద్రాన్ని దాటడానికి ఉద్యుక్తుడైనప్పుడు ఆ మహేంద్ర పర్వతం మీద అటు ఇటు నడిచి మాత్రమే దూకాడు. అట్లా కూడా దానికి బోలెంత ప్రాధాన్యం ఉంది. ఇంకా మన మైథాలజీలో పుణ్యక్షేత్రాలన్నీ గిరుల మీదే ఉంటాయి, కొండల మీద ఉంటాయి. ఆ రకంగా వాళ్ళు ఆ వాకింగ్ ద్వారానే వాటిని చేరుకోవాల్సి వస్తుంది. నడిచి వస్తామని మనం మొక్కులు మొక్కుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రసిద్ధ కవి సినారే గారు ఏం చెప్పారంటే, నడక నా తల్లి అని చెప్పి ఆయన ఒక పోయిటరీ పీస్ కూడా రాశారు. చిన్నపిల్లలు కూడా ఔటింగ్కి వెళ్ళడానికి చాలా ఇష్టపడతారు. అంటే నడకలోను పరిగెత్తడంలోను ఒక మౌలికమైన ఆనందం వల్లే వాళ్ళు దానికి ఇష్టపడతారేమో బహుశా. తర్వాత ఈయన మా రామ్ గారు చెబుతూ బాధపడటం మానేశాను అని చెప్పారు. నడకనే ఒక ఫిలాసఫీగా తీసుకో, వాకింగ్ లో ఆయన నేర్చుకుంది ఏంటంటే బాధపడటం మానేయటం. ఇది కూడా రమణ ఫిలాసఫీకి లింక్ అయి ఉన్న విషయమే. ఆయన చుమ్మా ఇరు అని ఒక ఫిలాసఫీ చెప్పారు. అంటే ఊరికే ఉండు అని. జరిగేది ఎట్లాగో జరుగుతుంది. అది అంటే నడక వల్ల వచ్చిందా లేకపోతే దేని వల్ల వచ్చిందో తెలియదు, కానీ ఒక రమణ ఫిలాసఫీలో దీనికి ఉన్న ఒక సిమిలారిటీ అది. ఇది నేను చెప్పదలుచుకున్న విషయాలు. ఇంకా డాక్టర్ మురళీధర్ గారికి ఒక చిన్న ప్రశ్న అంటే, నిద్రలో కూడా నడిచేవాళ్ళు ఉన్నారు. అదేమిటో మరి దానికి నడకకి సంబంధం ఏంటో కూడా మాకు తెలియదు. అది సార్, థ్యాంక్ యూ. ఈ మధ్య అసలు ఇంటర్వ్యూలన్నీ కూడా నడుస్తూనే జరుగుతున్నాయి. వాళ్ళు కూడా ఇంటర్వ్యూ మెథడాలజీ మార్చేశారు. అందరూ నడుస్తూ ఇంటర్వ్యూ చేస్తున్నారు టీవీ షోస్ లో, వీటిలో కూడా. కాబట్టి నడక గురించి వారు చెప్పిన అంశాలు చాలా బాగున్నాయి. అభినందనలు రాము గారికి. నమస్తే. థ్యాంక్ యూ. కృష్ణమోహన్ రావు సార్, టీవీ రావు గారు మీరు మధ్యలో మిస్ అయ్యారు. టీవీ రావు గారు నమస్కారం, మాట్లాడుతున్నా. మాట్లాడండి. ఇప్పుడు అందరూ స్పీకర్స్ చాలా చాలా తెలియని విషయాలు చాలా చెప్పారు, సంతోషం. అయితే ఈ సందర్భంగా ఏంటంటే ఆయన సైక్లింగ్ గురించి కూడా చెప్పారు. అది మీకు సభాముఖంగా చెప్పేది ఏమిటంటే, నేను కూడా 8,000 కిలోమీటర్ సైకిల్ దొక్కాను. ఇక్కడి నుంచి అంటే కాలేజీలో స్టూడెంట్స్ తీసుకుని ప్రతి సంవత్సరం వాళ్ళకి అలవాటు చేయాలని ఇక్కడ నుంచి వరంగల్, శ్రీశైలము, నాగార్జున సాగర్, మహబూబ్ నగర్, వికారాబాద్ వెళ్ళని ప్లేస్, పొలంపాక అన్ని వెళ్ళొచ్చాం. అయితే ఈ రోజుకి వాళ్ళంతా సాఫ్ట్వేర్ రంగాల్లో రకం అప్పుడప్పుడు ఫోన్లు చేస్తూ అవన్నీ జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా నేను ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మనకి ఈ సైక్లింగ్ ఇది చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. ఒకటి నడక, ఇందాక చెప్పినట్టు ఆయన నడక చేయలేని వాళ్ళు కనీసం సైక్లింగ్ చేసుకున్నా కూడా మనకి బాగానే ఉంటుంది. తార్నాకాలో కూడా సైక్లింగ్ అసోసియేషన్ కూడా స్థాపించాలి అని ఒక ఆలోచనలో ఉన్నాము. ఈ విషయాలు మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ రవికుమార్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. భవానీ శంకర్. ఆర్ కృష్ణమూర్తి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. నడక ఎంత మంచిదో తను చక్కగా వివరించారు. తర్వాత మా మాస్టర్ ఏమంటే, విశాఖపట్నంలో వాకర్స్ అసోసియేషన్ యాక్టివిటీస్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. మేము కూడాను నిద్ర లేవగానే మొదట చేసే పని ఏంటంటే, ఎంతవరకు నడవగలమో నడుస్తూ ఉంటాము.
ఈ మధ్య 10K వాక్ అని చెప్పేసి అని 5K వాక్ అని చెప్పేసి వాటిలో కూడా పార్టిసిపేట్ చేస్తూ నడక యొక్క ప్రాముఖ్యతను ఎక్కువగా ప్రాచుర్యానికి తీసుకొస్తున్నారు సమాజంలో ఉన్న కార్పొరేట్ సంస్థల వాళ్ళు. అందువలన నడక అన్ని విధాలా మనకు ఉపయోగకరం అనేది నా భావన సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. టీవీఎస్ రమేష్ గారు, టీవీఎస్ రమేష్ గారు. రేవతి గారు, రేవతి గారు ఆఫ్టర్ మెనీ డేస్. నమస్తే అండి అందరికి. వాకింగ్ అన్నది ఎప్పుడు నాకు డాక్టర్స్ ఎప్పటి నుంచో చెప్తున్నారు, దట్స్ ఓన్లీ బెస్ట్ ఎక్సర్సైజ్ అని చెప్పి, కానీ ఎప్పుడు సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పుడే ఇంకా ఈ మధ్య కొంచెం స్టార్ట్ చేశాను. సో ఇట్స్ బికమ్ లైక్ అడిక్షన్ నౌ. వాక్ చేయకపోతే ఏదో గిల్ట్ ఒకటి వచ్చేస్తుంది సాయంకాలం అయ్యేసరికి. సో 3 days నుంచి ఐఎమ్ నాట్ ఏబుల్ టు వాక్, బట్ ఇప్పుడు కూడా వాక్ చేస్తూ మాట్లాడుతున్నాను. ఐ కుడ్ సమ్హౌ మేక్ ఇట్. యాక్చువల్లీ నేను స్టార్టింగ్ నుంచి వినలేదు, సో మేబీ రికార్డింగ్ ఉంటే ఐ వుడ్ లైక్ టు లిసన్ టు ద హోల్ థింగ్ వాట్ రామ్ కిషోర్ has said. And whatever Ram Kishore does, it will be very interesting. రికార్డింగ్ వస్తుందమ్మా, బై టుమారో మార్నింగ్ కదా రికార్డింగ్ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ రామ్ కిషోర్. యాక్చువల్ గా రామ్ కిషోర్ చేసింది ఏంటంటే వాకింగ్ అనేటువంటి ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ ని ఆయన ఒక మెంటల్ ఎక్సర్సైజ్ చేశారు ఇవాళ. ఓకే స్లైట్లీ లాస్ట్ లో విన్నాను. He made it a mental exercise. I know he will do research a lot కదా, ఆయన గురించి చెప్పక్కర్లేదు, మనకు తెలిసిందే కదా. సార్ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. అది మన ఆంధ్ర యూనివర్సిటీలో ఒక ఆయన ప్రొఫెసర్ నరసింహారావు గారు అని ఒక ఆర్టికల్ వచ్చింది దీని మీద. ఆయన అన్నది భూదేవికి పాదార్చన అని ఆయన చెప్పడం జరిగింది వాకింగ్ గురించి చెప్తూ. ఆ విషయం మీకు చేత పంచుకుందామని చెప్పాను. థ్యాంక్ యూ సార్. సార్ రవికుమార్ గారు, ఇంకొక 2 నిమిషాలు నేను చెప్పండి సార్, చెప్పండి సార్. ఇంత మునిపే ఒక మిత్రులు మాట్లాడుతూ కొన్ని అంటే మెడికల్ గా కొన్ని ఇష్యూస్, నిద్రలో నడక, ఈ నిద్రలో నడక అన్నటువంటిది అదొక రకమైనటువంటి డిసీజ్ అని కూడా అన్నాం, కానీ కొంతమందికి అట్లాంటి అలవాటు ఉన్నటువంటిది ఉంటుంది. చాలా రేర్ ఫినామినా కొంతమందిలో ఉంటుంది. ఇట్ కాంట్ ఈవెన్ బి కన్స్టిట్యూడ్ యాజ్ డిసీజ్. ఒక రకమైనటువంటి అబ్నార్మాలిటీ. దే డోంట్ బి నోయింగ్ వాట్ ఇఫ్ దే ఆర్ వాకింగ్ ఆర్ నాట్. ఇఫ్ ఇన్ ద మార్నింగ్ ఇఫ్ యూ ఆస్క్ దెమ్ డిడ్ యూ డూ సో, దే డోంట్ ఈవెన్ రిమెంబర్. ఇట్లాంటి కండిషన్ అన్నటువంటిది తప్ప దానివల్ల పెద్ద నష్టం కూడా ఏం లేదు, పెద్ద సెల్ఫ్ రిస్క్ అన్నటువంటిది ఏం లేదు. నడుచుకుంటూ పోయి ఇంటి బోల్ట్ తీసి బయటికి పోతే ఇంట్లోకి దొంగలు జరబడేటువంటి ప్రమాదం ఉంది తప్ప అంత మించి నిద్ర బాగా ఉపయోగించుకున్న వాళ్ళు సినిమా వాళ్ళు బోర్డు సీన్స్ క్రియేట్ చేశారు వాళ్ళు నిద్రలో నడక క్రియేట్ చేసి పాపులరైజ్ చేశారు నిద్రలో నడక. ఇక రెండోది వచ్చేసి ఈ ఫిజికల్, మెంటల్, ఈ ఎమోషనల్, ఈ కంపార్ట్మెంట్స్ అన్ని మనము కంపార్ట్మెంట్స్ గా మనం డివైడ్ చేసుకున్నటువంటివే. కానీ ద మూమెంట్ యూ స్టార్ట్ డూయింగ్ ఫిజికల్ యాక్టివిటీ, యువర్ మైండ్ విల్ గెట్ రిఫ్రెష్ అండ్ అది, లేదా మెంటల్ యాక్టివిటీ వల్ల కూడా ఫిజికల్ యాక్టివిటీ అన్నటువంటిది ఇంప్రూవ్ అవుతుంది. ఇవంతా కూడా ఒకదానికోటి ఇంటర్ డిపెండెంట్. మన కన్వీనియన్స్ కోసము మనం వాటిని డివైడ్ చేసుకొని ఆలోచన చేసుకోవడము ఈ రకమైనటువంటిదే చేస్తూ ఉంటాము. ఇక దాని తర్వాత సైక్లింగ్ కానీ లేదా ఇవన్నీ ఏవి చేసినా కానీ సరే సైంటిఫిక్ గా మాట్లాడాల్సి వస్తే మాత్రము మనకున్నటువంటి లెగ్ లో ఉన్నటువంటి కాఫ్ మజిల్స్ అవి వచ్చేసి దే ఆర్ కాల్డ్ యాజ్ సెకండ్ హార్ట్. మీరు హార్ట్ను డైరెక్ట్ గా ఎక్సర్సైజ్ చేయించడము అన్నటువంటిది వీలు కాదు, కాబట్టి హార్ట్ను ఇండైరెక్ట్ గా మాత్రమే మనం ఎక్సర్సైజ్ చేయించగలం. దట్ ఈస్ బై వే ఆఫ్ వాకింగ్. బై వే ఆఫ్ వాకింగ్ యు ఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ లెగ్ మజిల్స్ ఫంక్షనింగ్ ఇన్ ఏ బెటర్ వే. వాటికి హార్ట్ అన్నటువంటిది ఇన్వేరియబుల్ గా బ్లడ్ అన్నటువంటిది సప్లై చేయాల్సి ఉంటుంది. సప్లై చేయాలి కాబట్టి హార్ట్ అన్నటువంటిది ఎక్కువ పంప్ చేయాల్సి వస్తుంది. ఎక్కువ పంప్ చేయాలి అని అంటే హార్ట్ మజిల్ ఎక్కువగా అవసరమైనటువంటి దానికంటే, ఇట్లా కూర్చొని మాట్లాడేదానికంటే ఎక్కువగా స్ట్రెయిన్ అన్నటువంటిది కావాల్సి వస్తుంది. దట్ ఈస్ ఇండైరెక్ట్లీ ఎక్సర్సైజింగ్ యువర్ హార్ట్. మనము దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్, ఈ హార్ట్ కి సంబంధించి
వాకింగ్ చేస్తున్నాము అని అంటే మీ గుండె పదిలంగా ఉందనేది దాని మీనింగ్. మామూలుగా వాకింగ్ ఏది ఫ్రెండ్స్ తోటి కలిసి నడిచే వాకింగ్ అన్నటువంటి దాని వల్ల హార్ట్ మీద పెద్ద ప్రెషర్ అన్నటువంటిది పడదు. మనము తదేకంగా డెడికేటెడ్ గా వాకింగ్ అన్నటువంటిది చేయాలి. ఒక స్పీడ్ తోటి అంటే ఒక 8 నిమిషాల్లో 1 కిలోమీటర్ అన్నా నడవగలిగితేనే, లేదా 7 నిమిషాలు లేదా 6 నిమిషాలు ఈ రకంగా చేయగలిగితే దానివల్ల ఎక్కువ ఉపయోగం అన్నటువంటిది ఉంటుంది. ఇక దాని తర్వాత ఇంకా కొంతమంది అకేషనల్ గా మాత్రమే అట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. పుణ్యక్షేత్రాలకు పోవడము, లేదా తీర్థయాత్రలకు పోవడము, ఇట్లాంటి సందర్భాల్లో, లేదా ఎప్పుడైనా ట్రెక్కింగ్ పోవాలనే సన్నా కానీ సరే కంపల్సరీగా ఒక 2-3 నెలలు దానికి సంబంధించినటువంటి మినిమం డ్రెస్ రిహార్సల్ లాగా యాక్టివిటీ అనేది ఉండాలి. ఈవెన్ ఎవరన్నా శబరిమల కానీ అట్లా పోవాలి అనేసన్నా దానికి ఫిజికల్ గా మెంటల్ గా ప్రిపరేషన్ అనేటువంటిది కూడా ఇవన్నీ అవసరము. ఆ రకంగా కాకుండా ఏదో ఒకసారి చేసేస్తే ఏమైనా పుణ్యము అట్లాంటివి దక్కుతాయేమో కానీ హెల్త్కి మాత్రం అది మంచిది కాదు. వాకింగ్ చేయడం అన్నటువంటిది స్టడీగా మొదలుపెట్టి ఒక ఎండుకు పోవడం అన్నటువంటిదే కరెక్ట్ తప్ప గబుక్కున జిమ్కి వెళ్ళిపోయేసి అన్ని రకాల ఎక్సర్సైజులు చేయడము, లేదా ఏకబిగిన ఒకేసారి నడవడము ఇవి కూడా మంచిది కాదు. ముందుగానే మనకున్నటువంటి జెనెటిక్ మేకప్ మీద, మనకున్న హార్ట్ డిసీజెస్ సంబంధించినటువంటి ప్రొపెన్సిటీ మీద బోలెడు ఆర్టికల్స్ ప్రపంచవ్యాప్తంగా వస్తున్నాయి. ఏషియన్స్, దాంట్లో ఇండియన్స్. మనం మాత్రము డెఫినెట్ గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు వాకింగ్ సంబంధించి ఇవి ఉన్నాయి. స్టడీగా గ్రాడ్యువల్ గా డెవలప్ చేసుకుంటూ పోవడము, అది ఆ రకంగా డెవలప్ చేస్తూ పోతున్నటువంటి క్రమంలో 15 కాకపోతే 20 కిలోమీటర్లు కూడా నడవచ్చు. ఒకేసారి చేయడం అన్నటువంటిది కరెక్ట్. థ్యాంక్ యూ సార్. డాక్టర్ గారు, చిన్న డౌట్ నాకు. ఎక్కువ వాకింగ్ చేస్తే మన మోకాళ్ళు అరిగి దాని రీప్లేస్మెంట్ అవసరం ఉంటుందా? ఎక్కువ వాక్ చేస్తే మోకాళ్ళు అరిగిపోయి రీప్లేస్మెంట్ అవసరం ఉంటుందా? లేదు, అట్లా ఏమి ఉండదండి. మీరు జెనెటిక్ మేకప్ 30 కిలోమీటర్ నడవచ్చు అన్నారు మీరు. అవునవును. ఎక్కువ వాకింగ్ చేయడము అని అంటే గ్రాడ్యువల్ గా వాళ్ళు ఏ లిమిట్ వరకు వాళ్ళు చేయగలరో, ఏజ్ను కూడా ఇక్కడ మనం కన్సిడరేషన్ లో తీసుకోవాలి. ఒక అరౌండ్ 70 ఇయర్స్ వాళ్ళు నేను ఒక 20 కిలోమీటర్లు నడుస్తాను అన్నటువంటిది అంత రీజనబుల్ ఏం కాదు. ఒక 4-5 కిలోమీటర్లు వరకు నడవచ్చు. మనము ఈ వేర్ అండ్ టేర్ అన్నటువంటిది మన శరీరంలో ఉండే అన్ని భాగాలకు కూడా ఉంటది కాబట్టి ఆ రకమైనటువంటి ఇది లెగ్గుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటే వాళ్ళకి ఏ డాక్టర్ చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అర్థమవుతుంది నేను ఇంత దూరం నడిస్తే చాలు అని చెప్పేసి. డాక్టర్ గా బయట నుంచి ఆబ్జెక్టివ్ గా చూసి అసెస్ చేసి మీకున్నటువంటి దాన్ని కోటాను నిర్దేశించడం అన్నటువంటిది డాక్టర్ కష్టం. కానీ మీ శరీరానికి సంబంధించి యు ఆర్ ద డాక్టర్. మీ మోకాళ్ళు సంబంధించినటువంటి బెటర్ అవగానే మీకే ఉంటది కాబట్టి యు ఆర్ ద బెటర్ జడ్జ్ ఆల్వేస్. సార్. ఓకే. Thank you, Ram. Thank you all for creating a wonderful discussion around beyond steps. Walking beyond steps. Ram, a few closing remarks మీరు చెప్తే మీ ఫైనల్ రిఫ్లెక్షన్స్. కృష్ణమోహన్ అండి. కృష్ణమోహన్ గారు మిమ్మల్ని పిలవడమే కానీ మీరు రారేంటండి? నాకు అర్థం లేదు ఉన్నాను కానీ అప్పుడే డాక్టర్ గారి దగ్గర ఉన్నా. మా వైఫ్ కోసం నేను కాదు బాధితుడిని. సారీ బట్ ఐఎమ్ లిజనింగ్ ఈవెన్ విత్ ది డాక్టర్. చాలా బాగా డిస్కషన్ జనరేట్ అయింది. అసలు వాకింగ్ మీద ఇంత డిస్కషన్, ఇంత అసలు సబ్జెక్టే లేదు. జనరల్ గా ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ స్టోరీ లేని సినిమాని సక్సీడ్ చేసినట్లుగా అది మంచి పిక్చరైజేషన్ తోటి సక్సీడ్ అవుతుంది. అలా రామ్ గారు అంత చాలా గొప్పగా ఎన్నో కోణాలు ఉన్నాయి అర్థమైంది ఇప్పుడు అందరికీ కూడా. ఇంత వాకింగ్ మీద కూడా ఇంత సబ్జెక్టు, ఒక స్పీకర్ మాట్లాడడము ప్లస్ దాని మీద ఇంత జనరేట్ అవ్వడము చాలా బాగుంది. ఇట్స్ ఎ గుడ్ టాపిక్. అట్ ది సేమ్ టైం జనరల్ గా దీన్ని మెడికల్ గా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తాము. ఇంకా వేరే కోణాలు కూడా చాలా ఉన్నాయని ఇప్పుడు అర్థమైపోయింది. అది అందరికీ తెలిసిందే కానీ దాన్ని ఎప్పుడు ఎవరు పాయింట్అవుట్ చేయరు, దీన్ని స్పెసిఫిక్ గా టాపిక్ గా తీసుకోరు. బట్ రామ్ గారు తీసుకొని ఎంత ధైర్యం చేశారు, చాలా బాగా అనిపించింది. అది ఇంకా దీనికి మెడికల్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా ఎస్పెక్ట్ అండి. వైల్ వాకింగ్ వి లెర్న్ మెనీ థింగ్స్.
విత్ ఫ్రెండ్స్. వాళ్ళు మనకి ఏదో చాలా విషయాలు చెప్తుంటారు, లైఫ్ విషయాలు చెప్తారు, షేర్ చేసుకుంటాము. ఇట్స్ ఆల్సో కెథార్టిక్ ఇన్ నేచర్. ఎన్నో విషయాలు మనం షేర్ చేసుకుంటుంటే మనం ఫ్రీ అయిపోతాం మైండ్ తోటి. అది ఫ్రాయిడ్ చెప్పినట్లుగా ఇట్స్ అ కెథార్టిక్ అది ఉంటుంది. చాలా బాగుందండి, మంచిగా జనరేట్ అయింది డిస్కషన్ కూడా, అందరూ చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అయితే మధ్యలో నేను మర్చిపోయాను, రామ్, బిఫోర్ యూ సే సంథింగ్, ప్రసూన మీరు హ్యాండ్ రైజ్ చేశారు. చాలా జ్ఞాపకాలు, చిన్ననాటి జ్ఞాపకాలు చాలా గుర్తుకొచ్చాయి. రామ్ సార్ వాళ్ళ తాతగారి గురించి చెప్పారు కదా, అదే వాటర్ వెళ్తారన్నది. మా నాన్న కూడా విలేజ్ లో తుమ్ముగుంట గ్రామంగా ఉంటుంది. అక్కడ నన్ను ఎత్తుకొని ఆ పొలం గట్ల ఆ వాటర్ లో అలా వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. మళ్ళీనేమో ఒకసారి నైట్ టైము నేను పొలంకి ఇంజన్ ఉంటుంది కదా, వాటర్ చేసే ఇంజన్, ఆ ఇంజన్ కి సంబంధించిన ఒక మెటీరియల్ అది ఇంట్లో ఉంటే దాని మీద పడిపోయాను. నేను ఎల్లికలా ఇట్లా పడిపోయాను. చాలా నైట్ 10 అప్పుడు తల పగిలిపోయింది. తల పగిలి బ్లడ్ అంతా వచ్చేస్తుంది అనమాట. అక్కడ తుమ్మగుంటలు అట్లా అక్కడ ఒక డాక్టర్ కానీ ఒక జ్వరం వచ్చే టాబ్లెట్ కానీ కూడా దొరకదు. 2 మైళ్ళు విడవలోకి వెళ్ళాలి. ఆ నైట్ టైము మా నాన్న తలకు కట్టి ఆ నైట్ టైము విడవలోకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించి కుట్లు కూడా పడ్డాయి తల్లో. వచ్చాడు. శబరిమల వెళ్ళినప్పుడు ఇక్కడ మధుర కూడా వెళ్ళామన్నమాట. మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్ ఉంది కదా, అది 5 ప్రాకారాలలో ఒక వాటర్ ప్లాన్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇంకొక వాటర్ ప్లాన్ నుంచి వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళామన్నమాట. మా నాన్న ఎత్తుకొని తీసుకొచ్చారు. వెళ్ళేటప్పుడు కూడా మా నాన్న బస్ స్టాప్ వరకు ఎత్తుకొని తీసుకెళ్తారు. అన్ని చేశారు. దానివల్ల నాన్నకి షుగర్ గా 84 ఏళ్ళు బతికారు. షుగర్ కానీ బీపీ కానీ ఎటువంటి అవి 2 ఏమీ లేవు. ఎక్కువ అంటే బాడీ కూడా రావడం కానీ ఏం జరగలేదు. చాలా ఆరోగ్యంగా ఉండేవాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సారీ ప్రసూన, నేను పిలవడం మర్చిపోయాను, బట్ నువ్వు హ్యాండ్ రైజ్ చేసి మంచి పని చేశావు. ఇప్పుడు రామ్, అంటే ఐ ఫౌండ్ వాక్ యాజ్ ఎ క్యూర్. ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ లో ఐ హ్యాడ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. బట్ ద పాయింట్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ దే కుడెంట్ హ్యాండిల్ దర్ పర్సనల్ లైఫ్. సో నా వరకు విషయం వచ్చింది. సో దే కేమ్ టు మీ ఫర్ ఎ వర్డ్ సేయింగ్ వీ వాంట్ టు సే బాయ్ టు ఈచ్ అదర్ అని. సో ఐ సెడ్ ఓకే, దట్స్ గుడ్, ఇద్దరు విడిపోండి, బట్ ఒక 6 నెలలు కలిసి నడవండి రోజు పొద్దున, ఆ తర్వాత విడిపోండి అన్నాను. I think now they have 2 kids now. They're living happily. Good. Which walk can cure anything. Thank you. Nice, Ram. Wonderful anecdote to end the session. Thank you all for your wonderful participation, making one more wonderful session of the Center for Social Dialogue. So next week we will meet once again. Now this time I request Professor V. Balmohan Das Garu to, if possible, to think of taking some subject for the next week. This is only a request. Then I will tell you in 2 days time. Sure, sir. మీ ఇష్టం, టాపిక్స్ ఎప్పుడు మీ ఇష్టమే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్. అలాగే డాక్టర్ మురళీధర్ గారు కూడా, మీరు కూడా మాకు ఒక సెషన్ డ్యూ ఉన్నారు, డ్యూ అవుతోంది.
So at least on health issues and asare meer తీసుకుంటే will be more happy. On any other issue, because you are a versatile personality, nobody can restrict you only to your profession. You are so రాబోయే 2 sessions మీ ఇద్దరు తీసుకోవాలని ఓపెన్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద ప్లాట్ఫామ్. నెక్స్ట్ ప్రసాద్ గారు మాట్లాడతారే అడగండి ఒకసారి. ఏవివి ప్రసాద్ గారు, ఏవివి ప్రసాద్ గారు, ఏవివి ప్రసాద్ గారు సార్, ఇవాళ మీరు ఫస్ట్ టైం జాయిన్ అయ్యారు. అయినా సరే ఒక బ్రీఫ్ గా ఇంట్రొడక్షన్ ఏంటంటే, సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ ఇస్ ఓపెన్ ప్లాట్ఫామ్ సార్. ఇక్కడ ఎన్ని రకాల థాట్స్ అయినా డిస్కస్ చేసుకోవచ్చు, రైట్ ఫ్రమ్ లిటరేచర్ టు పొలిటికల్ ఫిలాసఫీ టు కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ, లా, ఎనీథింగ్. సబ్జెక్ట్ ఈస్ యువర్ చాయిస్, బట్ ఒక 50 minutes to 1 hour talk followed by half an hour to 40 minutes discussion. The concept, the idea is to encourage dialogue in the society among the cross section of the people. అసలు డైలాగ్ అనే పదానికే మాకు చాలా కాలం పాటు నాకు మీనింగ్ తెలియదు. నేను డైలాగ్ అనేది ఇద్దరి మధ్య జరిగే వ్యవహారం అనుకున్నాను. ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ గారు నాకు క్లారిఫై చేశారు, డయా అనేది అక్రాస్ అనేటువంటి మీనింగ్ లో వస్తుంది. అది డైలాగ్ అనేది అమాంగ్ మెనీ పీపుల్ జరిగేదే డైలాగ్. దర్ ఇస్ నథింగ్ లైక్ డైలాగ్ అంటే ఓన్లీ బిట్వీన్ 2 people అని. అందువల్ల అప్పటి నుంచే నేను ఈ కాన్సెప్చువల్ గా దిస్ ఐడియా ఆఫ్ డైలాగ్ అనేది ఐఎమ్ ట్రైయింగ్ టు పుట్ ఇన్ టు ప్రాక్టీస్. So Prasad will be very happy. There are several methods of deliberation and learning. Dialogue is one very unique system which has not properly been studied, and the art of dialogue has been lost for a long time. అంటే సోక్రటీస్ నుంచి మనకు ఒక రిచ్ ట్రెడిషన్ ఉంది. గాంధీ గారు దాన్ని చాలా హై లెవెల్ కి తీసుకెళ్లారు. But unfortunately that tradition has been lost for a long time. Yes. What we have been confusing dialogue with is some kind of an argument on the lines of Jalpa of the Nyaya type. Nyaya philosophy. That kind of arguments we are seeing are discussions, so which are actually counterproductive, which don't lead us anywhere. But dialogue is a much more serious system, which has been properly highlighted in the philosophy of Jiddu Krishnamurti. Sir Garu, I think we wish to hear you on dialogue. Different types of dialogues, దాని బెనిఫిట్స్ అవన్నీ గురించి కూడా మాకు ఒక గంట మాట్లాడండి. 40 సంవత్సరాల తర్వాత ప్రసాద్ గారిని ఇక్కడ చూస్తున్నాను, మీరు అన్ని సెషన్స్ కి రండి. 83 to 23. Yeah. 83 to 23. 40 years after 40 years I am seeing you. Reunion of 40 years. Yeah, thanks to Raghukumar garu. So nice meeting with you, sir. Krishna Mohan garu. Thanks to Raghukumar garu. ముక్తేశ్వరరావు గారు కూడా బాగా తెలుసండి ప్రసాద్ గారు. ముక్తేశ్వరరావు గారు కూడా ఉన్నారు. Nice to see him on the forum. So thank you all, sir. Thank you all for today. We'll call it a day, and we'll meet once again. Happy evenings, happy nights, happy everything, and happy mornings. Thank you. Thank you. Thanks, Andy. Thank you.